పుష్పము వంటి దానను. దేవుడికి స్తోత్రం. ఏమంట? నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురకాసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, పోయిన వారం మనము ప్రియుని గురించి అనగా యేసు ప్రభుని గురించి మనం విన్నాం. పురుషులలో లేక అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఉన్నట్లుగా ఏమంట, నా ప్రియుడు అట్లా ఉన్నాడు. నా ప్రియుడు అలా ఉన్నాడు, జల్దర్ వృక్షం ఉన్నట్టుగా ఉన్నాడు. యేసు ప్రభువును జల్దర్ వృక్షముగా పోల్చి సంఘము లేక ప్రియురాలు ఆ ప్రభువును కీర్తిస్తూ ఉన్నారు, లేక అనగా అలాగా మనము ఆరాధన చేయొచ్చు. ఇక్కడ పోయిన వారము క్రీస్తు యేసు ప్రభువును గురించి మనము విన్నాం. మరి ఆ ప్రభువు కూడా సంఘము కొరకు లేక తన ప్రియమైన వధువు సంఘం కొరకు ఒక మాట చెప్తా ఉన్నాడు. స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదంట. ఎలా కనబడుచున్నది అనే తర్వాత సంగతి, దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక మాట చెప్తాను, నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను అని అంటున్నది. ఎవరు అంటున్నారు అని అంటే, ఒక స్త్రీ లేక కన్య, వధువు అని మనం చెప్పవచ్చు. వధువుగా మనం సిద్ధపడుతున్నాం కదా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను షారోను పొలములో నేను జల్దర్ వృక్షమును గురించి వాక్యాన్ని పోయిన వారం నేను చెప్తూ ఉంటుండగా నాకు దేవుని యొక్క నడిపింపులో దీనిపైనకి వెళ్ళినాయి కళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి తనను దాని గురించి చెప్పుకుంటున్న విషయం ఏమనంటే, నేను షారోను పొలములో పుట్టిన వ్యక్తిని. నేను షారోను పొలములో, ఇంగ్లీష్లో మనం చూద్దాం, దాన్ని రోజ్ ఆఫ్ షారోన్ అని అంటారు. షారోన్ రోజా. ఏం రోజా అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువున పేరు కాదు అది. కానీ చాలామంది రోజ్ ఆఫ్ షారోన్ అంటే యేసు ప్రభువును చెప్తారు. అలా పాటలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును షారోన్ రోజుగా పోల్చాల్సిన పని లేదు. అలాగని చెప్పి అది పోల్చి వాళ్ళ వ్యక్తిగతంగా పువ్వు గురించి మాట్లాడుతూ దాని గుణలక్షణాల గురించి వారు ధ్యానిస్తూ పాటలు రాస్తుండవచ్చు. కానీ ఓన్లీ పువ్వు అంటే అది వేరే విషయం. కానీ షారోను పొలంలో పువ్వు అని అంటే మాత్రం అది యేసుక్రీస్తు ప్రభుని గురించి కాదు చెప్పింది, అది సంఘము గురించి లేక వధువు గురించి లేక స్త్రీ కొరకు రాయబడిన మాట. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలా, మనం వినాలా. యేసుక్రీస్తు ప్రభువు షారోన్ రోజ్ కాదు. ఆయన గురించి ఆ మాట మనం అనడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్న వాక్యాన్ని మనకు అర్థమవుతుంది. మనం కొన్నిటిని అంటే పెద్ద అలాంటి రోజ్ ఆఫ్ షారోన్ అనే సాంగ్స్ ఉన్నాయి. అంటే పాడుకోవడం తప్పు కాదు, వ్యక్తిగతంగా అలా స్తుతించడం తప్పు కాదు. కానీ వాక్యం తెలిసినప్పుడు మనం దాని విషయంలో ముందుకెళ్ళలేం, మనం పాడలేం. ఎందుకనంటే ఇది స్త్రీ కొరకు లేక సంఘం కొరకు మనం కనబడతా ఉంది. ఇక్కడ నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను అని ఎవరు చెప్తారు? సంఘమా యేసుప్రభువా? చెప్పండి, సంఘమా యేసుప్రభువా? ఎవరు చెప్పాలా? దానను అని అంటే అర్థం ఏంటి? వాడను అని అంటే అర్థం ఏంటి? వాడను అంటే ఆయన, దానను అని అంటే మనము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనకు ఈ రోజ్ ఆఫ్ షారోన్ అంటే మనం దేవుని సంఘంలో ఎదిగిన మొక్కలుగా మన జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చెప్తాను, నేను షారోను పొలంలో ఉన్నా, నేను పూసా. ఏ పొలంలో పూసిందంట? చూడండి, ఈ షారోను పొలము అనేది చాలా శ్రేష్టమైనది. అలాగే దీనిలో పూసిన పువ్వులకు ఒక విలువ లేక వాల్యూ అనేది ఉంది. ఒక విలువ, ఒక వాల్యూ. అంటే అనేక పొలాలలో పూసిన పుష్పాలు లేక
అవి వేరు. కానీ షారోను వనములో లేక పొలములో లేక ఆ పొలంలో పూసిన వాటికి ఒక ప్రత్యేకత అనేది మనకు కనబడతాం. ఈ ప్రత్యేకత ఇక్కడ సొలొమోను కూడా ఒకసారి మనం చెప్తాడు. అసలు ఆయన పువ్వుల గురించి పొగిడినట్లుగా మనం చూస్తాం. లేక పువ్వుల గురించి వాటిలో నేను ఒకదానినైనను లేకపోయాను అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే షారోను పొలంలో పూసిన ఆ పుష్పాల వలె, ఆ పువ్వుల వలె అంత అలంకరించే వాటిలో నేను ఒకదానిగా లేను అని కూడా సంబోధిస్తాడు. అంటే శ్రేష్టమైన ఫ్లవర్స్, శ్రేష్టమైన పువ్వులు, శ్రేష్టమైనవి దేంట్లో పెరిగినాయి, దేంట్లో ఉన్నాయి చెప్పండి, అందరూ చెప్పండి. దేంట్లో ఉన్నాయి? షారోను పొలములో పెరిగినవి శ్రేష్టమైనవి. దేవుడికి స్తోత్రం. అంటే ఈ షారోను పొలం అనేది ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఈ షారోను పొలం అనేది గ్రామాలుగా కాకుండా సిటీస్గా ఉన్నది అని మనం తెలుసుకున్నాం. అంటే చూసి వెళ్ళి చూసి వచ్చింది ఏం కాదు, ఇక్కడ నుంచి చూసడం తప్ప అక్కడికి వెళ్ళి చూడడానికి ఏం లేదు. అయినా ఒకవేళ ఇప్పుడు ఫ్రీ టికెట్ ఇస్తే కూడా నేను పోను. దేవుడికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులు పైకి హల్లెలూయా. అప్పుడప్పుడు పోవాలనిపిస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడి చిత్తం అయితే వెళ్ళొచ్చులే. కానీ మీకు ఈ టైంలో టికెట్ వస్తే యెరూషలేం పోతారా? ఏమనిపిస్తుంది? కొన్ని సందర్భాలు ఇక్కడ ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఆడ చచ్చిపోతే బాగానే ఉంటుందిలే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఇబ్బందికరమైన పరిస్థితులు కదా. మనకు అనిపిస్తుంది అక్కడ చచ్చిపోతే పోన్లే ఏమనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి పోమేమో, ఫ్రీ టికెట్ ఇచ్చిన పోము. ఇక్కడ ఎక్కడ ఉంది ఈ షారోను పొలము అని అంటే ప్రియులారా, ఈ ఏదైతే మధ్యధార అంటే ఒకసారి మనం చెప్తాను వినండి. ఇది మెడిటేరియన్ సీ అంటే మధ్యధార సముద్రం ఎక్కడైతే ఉందో ఇది అంటే టెల్ అవీవ్. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు రాజధాని ఉంది, ఇప్పుడు యెరూషలేం రాజధాని టెల్ అవీవ్ అని అయితే ఎప్పుడైతే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా, దాన్ని రాజధాని అది ఇంతకుముందు టెల్ అవీవ్ అని ఇప్పుడు యెరూషలేంని చేశాడు. ఇప్పుడు దానికి పేర్లు మరి మనకు గుర్తులేవు, అవి ఎలా మారుతున్నాయి అనేది మనకు తెలియదు. అయితే దానికి ఆనుకొని ఉన్నది ఆ పొలం, ఆ స్థలం ఒక 9 కిలోమీటర్లు అది విస్తరించిన పొలముగా స్థలంగా కనబడుతూ ఉంది. పూర్తిగా అది ఉందా లేదా మనకు తెలియదు, కానీ ఓకే పొలం స్థలం అయితే కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రం, మధ్యధార సముద్రం, అలాగే మెడిటేరియన్ టెల్ అవీవ్ ఆ ప్రాంతంలో మనకు అది కనబడుతూ ఉన్నది. ఒక ఏమంట దీని 9 కిలోమీటర్లు లేకపోతే 9 సరిగ్గా నాకు తెలియదు, 90 లేకపోతే అది ఎంత కిలోమీటర్లు అయినా ఉండని, మరి ఇప్పుడు ఎంత ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకనంటే ఆ గట్లు కొండలు కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి, తొలగించేసి మనం ఇండ్లు అవి కట్టుకుంటున్నాం. మొత్తానికి ఆ ప్రాంతంలో అది ఉన్నట్టుగా ఇప్పటికి కూడా అది ఒక పంట భూములుగా మనము నెట్లో మనం దాన్ని కొడితే దాని పిక్చర్ వస్తుంది. షారోను పొలం అని కొడితే మనకు కనిపిస్తుంది. అది ఈ షారోను పొలము. ఇక్కడ అన్నాడు, నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానను. ఇంగ్లీష్లో రోజ్ ఆఫ్ షారోన్. ఇక్కడ షారోను పొలం అని అంటే దేనికి, అక్కడ పెరిగిన దానికి ఎందుకు అంత ఏమంటారు మంచి ఉన్నతమైన లేక ప్రత్యేకత అనేది ఎందుకు? సొలొమోను కూడా ఆ పొలంలో పెరిగిన ఏమంట ఆ పుష్పాల గురించి మాట్లాడుతున్నాడు. వాటిలో నేను ఒకదానిగా నేను లేను అని ఆలోచన చేస్తున్నాడు అని అంటే ఆ షారోను పొలంలో పూసిన ఆ పుష్పాలు చాలా శ్రేష్టమైనవిగా కనబడుతూ ఉన్నాయి. ఆమెన్. ఎలా కనబడుతున్నాయి అంట? శ్రేష్టమైనవిగా కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షారోను పొలము అని అంటే ఇక్కడ సుందరమైన లేక పచ్చిక స్థలం, చాలా పచ్చికగా ఉన్న స్థలం, అలాగే స్థిరమైన స్థలం, సమతలమగు భూమి, ఒక ఆశీర్వాదకరమైన స్థలం మొత్తానికి.
పచ్చిక ఉండే స్థలం. పచ్చిక అంటే మంచి గడ్డి, మంచి మేత స్థలం. అయితే ఒక మాట మనం చదువుదాం. ఇక్కడ ఒక మాటను మనము చదివి దేవుని సన్నిధిలో యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. నేను చదువుతున్నాను. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. షారోను గొర్రెల షారోను ఏమవుతుందంట? గొర్రెల మేత భూమి యగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఇక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఏమంటున్నాడు అని అంటే, షారోను ఒక పొలం, అది పశువులు మేపుకునే స్థలం లేక మేత భూమి అవుతుందంట. ఏ భూమి అది చెప్పండి? మేత. మేత అంటే తెలుసా? చెప్పండి. మేత అంటే తెలుసా? మేత లేక మేత, రెండు కూడా కరెక్టే. దేవుడికి స్తోత్రం. బిబ్లికల్ బైబిల్లోనేమో మేత, మన వాడుక భాషలో మేత. దేవుడికి స్తోత్రం. సో రెండు కరెక్టే. ఇప్పుడు మేత భూమి అగును. ఎవరికి మేత భూమి అంటే చెప్పండి? ఎవరికి మేత భూమి? గొర్రెలకు. ఇప్పుడు చాలామంది గొర్రెలు 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 అంటారు కదా. అంటే అవును, మనం గొర్రెలేం కదా. మనకు మంచి కాపరి ఎవరు? యేసయ్య. దేవుడికి స్తోత్రం. గొర్రెలకు నేను మంచి కాపరిని. గొర్రెలంటే గొర్రెల అంటే గొర్రెలని ఎందుకు చెప్పబడింది అని అంటే, మనము క్రీస్తును అనుసరించే వారంగా ఉన్నాం. మృదువుగా ఎవరికి కీడు చేయకుండా మనం ఉన్నాం. అలాగే ఆయన సింహం వంటి వాడు. ఇప్పుడు మనకు ఇలాగున బైబిల్లో రాయబడింది పోల్చి చెప్తా ఉన్నాడు కదా. కొందరు ఈ మాటలు చెప్తా ఉన్నారు కదా, గొర్రెలు 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 అనేవాళ్ళు. అసలు వారు నమ్ముతున్న విశ్వాసాలు ఎలాగున్నాయని అంటే, వారు నమ్ముతున్న అంటే ఇలాగ చెప్తున్న వారి విశ్వాసాలు ఎలాగున్నాయంటే, వారు నడుస్తున్న యొక్క మార్గాలు ఎలాగున్నాయనంటే, మనం కనీసం గొర్రెలుగా ఉండొచ్చు, గొర్రెలుగా అలాగా సంఘంతో అలా పోల్చి ఉండొచ్చు. కానీ వారి విశ్వాసాలు డైరెక్ట్గా వారిని ఎవరిని కొలుస్తూ ఉంటారు చెప్పండి? మనమేమో అలాగ సాదృశ్యంగా చెప్పబడితే, వాళ్ళ ఒక కొన్ని విశ్వాసాలు ఎలాగున్నాయంటే పూర్తిగా అపవిత్రమైన, బైబిల్లో చెప్పనట్టుగా అపవిత్రమైన, మనం చూస్తాం కదా బైబిల్లో మనం చూస్తాం కదా, ఏవేవో రూపాలు చేసుకొని కదా, జంతువులను కావచ్చు, పశువులను కావచ్చు, వాటినే విశ్వసించి ముందుకు సాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు గొర్రెలు గొర్రెలు అని అంటున్నప్పుడు మనం కూడా అనడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గొర్రెలోనగా పోల్చాడు కాబట్టి మనం చెప్పు గట్టిగా ఆమేన్. మనం అనడానికి అవకాశం దేవుడు మనకి ఇవ్వలే. మనకు అనడానికి రాదా? మన నోరు పెద్దదే కదా. అయినప్పటికీ కూడా దేవుడు మనకేమి ఇచ్చాడు? సహనమును, ఓపికను కదా. ఈ నోటికి ఏం పెట్టుకోమన్నాడు? కాపు పెట్టుకోమన్నాడు. ఏం పెట్టుకోవాలంట? కాబట్టి మనము వాళ్ళు అంటున్నారు కదా, ఇతరులు అంటున్నారు కదా అని వాళ్ళ విశ్వాసాలను మనం పాయింట్అవుట్ చేయాల్సిన పని మనకు లేదు, అవసరం లేదు. వాళ్ళు అంటున్నారంటే అది వాళ్ళకు ఏమంటారు? జ్ఞానం లేదు, వారికి ఏమంటారు? ప్రేమ అనేది లేదు. మనము దేవుడు నేర్పించింది ప్రేమించడం కదా. మనం గొర్రెలం కాబట్టి యేసుప్రభు చెప్పినట్టుగా నడువమని చెప్తున్నాడు కాబట్టి మనం అలాగ నడిచినప్పుడు మనల్ని విమర్శిస్తున్న వారిని ప్రతి విమర్శ రివర్స్ మనం కౌంటర్గా మనం చేస్తే సరిగ్గానే ఉంటుంది, కానీ అవసరం మనకు లేదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మన బిర్యానీ వారికంటే బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు. తిన్నోడు చెప్తాడు బాగుందని, యేసునామములో ఆమేన్. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకు మనకు ఎందుకు కౌంటర్ ఇద్దాం? పరమత దూషణములెల్లా పరిహసించి పలుకుటేలా ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు ప్రభును గూర్చి సాక్ష్యం ఇచ్చేదా? నాకు తెలిసినంత వరకు నేను సాక్ష్యం ఇస్తా. నీకేం తెలుసో అది సాక్షిగా దేవుని సన్నిధిలో చెప్పు. నీకేం అర్థమవుందో అదే ఇతరులతో నువ్వు ప్రకటించు, నువ్వు జీవించు, నువ్వు బ్రతుకు. వారికి అర్థమవుతుంది యేసునామములో ఆమేన్. వాక్యం వినడానికి వచ్చిన వారు చెప్పండి రెండు చేతుల పైనకి హల్లెలూయా. పక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమనాలా? వాక్యం వినడానికి వచ్చాననండి. ఆమేన్. ఏం వినడానికి వచ్చావు? ఇప్పుడు మన దర్శనం ఏంటి? వాక్యం వింటుంటే దేవుని వాక్యం ఏమంటదంటే,
ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడంట. ఏం పంపి? వాక్యం పంపిస్తాడు ఆయన. నువ్వు వింటుండగానే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు శ్రద్ధగా విను. నువ్వు మరలా ప్రార్థన సాయం కోరకుండా విడుదలతో పొందుకొని వెళ్తావు. ఆమెన్. అటు కార్యం దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. చెప్పుగడిగా ఆమెన్. ఇప్పుడు ఈ షారోను యొక్క పొలం గొర్రెలకు మేత స్థలం. ఇప్పుడు గొర్రెలు ఎవరు చెప్పండి? మనమే కదా, గొర్రెలం మనమే. అంటే ఇది ఆ భూమి పచ్చికగా ఉన్న భూమి, పచ్చికగా ఉన్న భూమి అంటే మేత స్థలం. ఇప్పుడు షారోను పొలము అని అంటే సంఘముతో పోల్చబడింది. చెప్పండి, దేంతో పోల్చబడింది? సంఘం. అది నార్మల్ సంఘం కాదు, సత్వ కలిగిన సంఘం, సమతలము భూమితో ఉన్న సమానముగా ఉన్న సంఘం, అందమైన సంఘం, అనేకులను ఆకర్షించే సంఘం. దానికి ఒక వాల్యూ అనేది ఉంది. ఆ సంఘానికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన బిరుదులు ఉన్నాయి. పచ్చిక కలిగిన సంఘం. చెప్పండి, ఏ సంఘం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి నేలగా పిలువబడుతున్న సంఘం. ఇప్పుడు మనకు మన భాషలో మనం చెప్దాం, మన భాషలో మనం ఆలోచన చేద్దాం. మనకున్న ఈ ప్రాంతాల్లో అల్లం దేంట్లో మంచిగా పండుతుంది? ఎర్రభూమి. ఎర్రభూమి అని అంటే పాపం కొంతమంది దాన్ని కలర్ కొట్టుకొని ఇది ఎర్రమట్టిలో పండిన ఏమంట బురద అంటించి హైదరాబాద్లో అమ్మేస్తూ ఉన్నారు. ఎర్రమట్టిలో పెరిగిన అల్లానికి, జైరాబాద్ అల్లానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉందా లేదా చెప్పండి? ఉంది. అల్లానికి ప్రత్యేకత ఉంది. అల్లం ఈ దానికి ఒక ప్రత్యేకత. జైరాబాద్ ఎర్రగా చూసిండ్రనంటే ఖచ్చితంగా కొంటారు. కానీ అది మనకు దొరకదు. ఎర్రమట్టిలో పండిన అల్లం మనకు దొరకదు. జైరాబాద్లో వెళ్తే అంత తెల్లమట్టికే దొరుకుతుంది. ఎందుకనంటే ఇదేమో ఇంపోర్ట్ చేస్తారు ఎక్కడ వేరే దగ్గరికి, మన దగ్గరికి వచ్చేది కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైతే కంపెనీ ఉంటుందో అక్కడ ఆ ఏరియాలో ఉన్నవారు తిరుగుబాటు చేస్తారు. ఎందుకు తెలుసా? మాకు జాబ్స్ లేవని. ఇప్పుడు అదే కదా స్థానికంగా, ఎక్కడైతే స్థానికంగా ఉంటుందో ఆ స్థానికంగా కొన్ని ప్లేసెస్కి వారు ఆశ్చర్యకరంగా ఉండరు. ఆ ప్లేసెస్కి అందుకొరకే ఇది నాది, ఇది నా ప్రాంతం, మాకు మన ఇప్పుడు అన్నీ డివైడ్ అవుతూ ఉన్నాయి కదా. మా ప్రాంతంలో మాకు జాబ్స్ లేవు, మీరు వచ్చే ఇక్కడ అంతా జాబ్స్ ఉన్నాయి అని అంటారు. అవునా? అందుకొరకే గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పాస్ చేసి, కొన్ని రూల్స్ తీసుకొచ్చి ఈ మండల్ వాళ్ళు ఇక్కడే, ఈ డిస్టిక్ వాళ్ళు ఇక్కడే అని జాబ్స్. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పడితే మొదటి స్థానం ఇప్పుడు ఈ మధ్యలో ఎవరికి ఇస్తున్నారు? స్థానికంగా ఉన్న వారికి ఇస్తూ ఉన్నారు. ఈ పంట విషయంలో కూడా అలా చేస్తే బాగానే ఉండనేమో, కానీ కొన్ని సందర్భాల్లో అది మనకు దొరకదు. హైదరాబాద్లో కోహిర్ జామ పండ్లు అంటే బాగానే ఫేమస్. కోహిర్, అవును. అల్లం కూడా కోహిర్ అల్లం ఫేమస్. చెరుకు కూడా ఫేమస్. నీకెలా తెలుసు అంటే వ్యవసాయం చేశాను నేను కూడా అని అనుకోకండి. దేవుడికి స్తోత్రం. నాకు తెలియదు, అది ఏదో నాకు తెలుసుకున్నా. అప్పుడు అక్కడ పెరిగినాం కదా. ఆ బైక్స్ కానీ కార్స్ కానీ ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే ఆ పక్క సిగ్నల్ ఆగినప్పుడు, రెడ్ సిగ్నల్ ఆగినప్పుడు చూసి జైరాబాద్ से आया क्या? అవు జైరాబాద్ से आया. దేవుడికి స్తోత్రం. అవును, నిజంగా ఎర్రమట్టి చూసి చెప్తారు వాళ్ళు. ఆ కాళ్ళకి ఎర్రమట్టి, చెప్పులకి ఎర్రమట్టి చూసి జైరాబాద్ से आया क्या? అవు జైరాబాద్ से आया. దేవుడికి స్తోత్రం. ఎన్నిసార్లు? ఒకసారి రెండుసార్లు కాదు. ఆ మలక్పేట్ సైడ్ వెళ్తే మాత్రం అడుగడుగున అడుగుతారు. ఇక్కడ కొంచెం తక్కువనేమో కుకుడుపల్లి ఈ ఏరియాలో, కానీ అడగడం తక్కువ. ఉన్నారు ఇక్కడ ప్రజలు కానీ అడగడం తక్కువ. ఆ నల్గొండ క్రాస్ రోడ్, చాదర్గఢ్, ఆ ఎంజీబీఎస్, తర్వాత మలక్పేట్, ముస్లింబా, ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎర్రమట్టి చూస్తే జైరాబాద్ से आया क्या? జైరాబాద్ నుంచి వచ్చారా మీరు? మాది కూడా అక్కడే. మా తాత దాన్నే, మా అమ్మమ్మ దాదే, మా నాన్నమ్మది అక్కడే. ఎంతమంది చెబుతా తెలుసా? చాలా దినముల క్రిందట మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం. మా అమ్మది అదే ప్రాంతం చుట్టుపక్కల. లేక బీదర్ అది కూడా ఎర్రదే. అంటే ఎర్రమట్టికి కొంచెం ఫేమస్. అలాగే పొలాలు, పంట ఏ పొలంలో ఎక్కువగా పండుతుంది అని అంటే మనం చెప్తాం రేగడి మట్టి అని అంటారు. ఏం మట్టి? అక్కడ వేసిన విత్తనాలు. ఒక్కో దగ్గర ఇప్పుడు మెదక్ ఆ ఏరియాలో వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా
ఏంటి ఏమన్నా దాని పేరు బియ్యం, వరి ఎక్కువ పండుతుంది. వాటర్ సోర్స్ ఎక్కువ కదా, వాటర్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ. ఇక్కడ మనకు నారాయణఖేడ్ ప్రాంతంలో ఇన్ని వాటర్ ఉన్నా, మాంజర ఉన్నా వరి ఎవరు పండించరు. కొన్ని ఉన్నాయి అక్కడ పొలాలు, ఎక్కడ రాయపల్లి వెళ్తే పండిస్తారు. అంటే చాలామందికి పొలం ఉంది అక్కడ, కానీ దేవునికి స్తోత్రం. ఇప్పుడు వద్దులే, 2 చేతులు పైనకి వచ్చేద్దాం. ఆమేన్. మీరు చూడండి, ఈ రాయకోడ్ ఆ ప్రాంతంలో వాటర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ గట్టు స్థలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కొందరు దాన్ని డెవలప్ చేస్తూ పంటను పెడతా ఉన్నారు. కొందరు ఆ పొలాలు కలిగిన వాళ్ళు ఇక్కడ మాకు రావట్లేదు అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి ఏదో పని చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అంటారు, ఇక్కడ ఒక సామెత మనం వాడవచ్చు. ఏ సామెత అది? ఇదేం వాక్యం కాదు, చెప్పండి, ఎవరు చెప్పండి. ఏ సామెత అది? ఒక సామెత వాడచ్చు, చెప్పండి. ఎద్దున్నోనికి ఉండదు, బుద్ధి ఉన్నోనికి అట్లా అనిపిస్తుంది మళ్ళీ కొన్నిసార్లు. సరే, వాటర్ ఉన్నాయి, వాటర్ దగ్గర ఏం పెడతారు? వరి పెడతారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వరి. అక్కడ రాగడి స్థలం అనేది అక్కడ పంట బాగా పండేది ఉన్నది. ఈ రాగడి స్థలం ఎలాగనో, లేక ఈ ఎర్రమట్టిలో అల్లం ఎలాగనో ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఫేమస్ ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఫేమస్. అంటే మన ఏ ప్రాంతంలో చాలా ఫేమస్. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుంది? బిర్యానీ. ఎవరైనా చూడు, అమెరికా నుంచి అయినా రాని, అది ఎక్కడి నుండి అయినా రాని, ఏమంటారు? హైదరాబాద్ బిర్యానీ అని అనిస్తారు. ఇప్పుడు చూడండి, ఈ పంట పొలాలు ఏవైతే, ఆ పొలాన్ని చూసి ఏం చేస్తారనంటే, జైరాబాద్ నుంచి తీసుకొచ్చాం ఎర్రమట్టి చూసి అల్లం తీసుకుంటారు. రాగడి మట్టిలో పండిన కొన్ని బాగుంటాయి. అంటే ఆ భూమి బలం అన్నమాట. ఆ భూమిలో ఏమో చెప్పండి, బలం అంటారు. మంచి భూమిని అమ్మేశారు, మెత్త భూమి. ఏ భూమి చెప్పండి? మెత్త భూమి, మంచి స్థలం అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? బంగారం పండుతుంది అక్కడ. ఏం పండుతుందంట? చెప్పండి, అందరూ చెప్పండి. ఏం పండుతుందమ్మా? బంగారం పండుతుంది. నిజంగా బంగారం పండుతుందా? తెల్ల బంగారం పండుతుంది. స్తోత్రం. నిజంగా బంగారం పండదు, కానీ పత్తిని తెల్ల బంగారం అంటారు. అంటారా లేదా? తెల్ల బంగారం. ఏ బంగారం అది? చూడండి, అంటే ఒక స్థలముకు ఒక పేరు, ఒక స్థలానికి ఒక వాల్యూ, ఒక ప్రాంతానికి ఒక వాల్యూ. అంటే ఆ ఏరియాలో పూసిన, లేక ఆ ఏరియాలో పెరిగిన, ఆ స్థలములో పెరిగిన ఆ మొక్కలకైనా లేక ఆ ఫ్రూట్స్కైనా చాలా ఏముంటుంది చెప్పండి? క్రేజ్ అంటామా, లేక చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అలాగున షారోను పొలంలో పూసిన పుష్పం ఏదైతే ఉందో దానికి కూడా ఒక గొప్ప మంచి పేరు అనేది దాని కొరకు ఉన్నది. యేసునామములో ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. వర్షంలో నుండి బయటికి రావాలా? 2 చేతుల పైనకి చెప్పు గట్టిగా ఆమేన్. వాక్యం వినాలి. దేవుడికి స్తోత్రం. అయ్యా విన్నారా? అయిపోయినాక ఆ బ్రదర్ ఈయనే ఉంటాడు, ప్రేయర్ అయిపోయినాక ఆడిపోయాడు. ఒకడు స్లేట్ తీసుకురాడు, ఎబిసిలు అన్ని రాపిస్తాడు, ఆయిల్ రాపిచ్చేస్తాడు. దిద్దిపిచ్చేద్దాం అందరం కలిసి. దేవుడికి స్తోత్రం. మరి పిల్లలు ఆడిపోయడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారులే. అంటే నేను తప్పేమనట్లే, నిజంగానే అయిపోయిన తర్వాత. ఎందుకంటే కొందరికి పిల్లలు ఇష్టం. ఎంతమందికి పిల్లలు ఇష్టమో చేతులెత్తానని నేను అనను, కానీ ఆరాధన అయిపోయాక డోర్ దగ్గర నుంచి దాటిపోవద్దు, వాళ్ళందరూ తినొస్తారు. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఆడిపోయాడు. వారు ప్రార్థన చేసుకొని వెళ్తారు. మీరు ఇక్కడిక్కడ దగ్గరలో ఉంటే, ఎక్కడైనా పిల్లలు కలిగిన ఎంతమందికి ఇష్టమో చెప్పండి, వాళ్ళకు వదిలేసి వెళ్ళిపోండి. ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు. మీ పనులు, మీ బట్టలు అన్నిటిని ఉతుక్కొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం టైంలో అవి చేస్తే డిస్టర్బ్ అవుతూ ఉన్నది కాబట్టి, ఆరాధన అయిపోయిన తర్వాత దయచేసి వాళ్ళకి ఇచ్చి వెళ్ళండి. ఏం ప్రాబ్లం లేదు, మంచిగా చూసుకుంటారు. ఎవరికి ఇష్టం నేను చేతులు ఎత్తమని చెప్పాను, ఇంత ఆయనకి ఎవరు ఎత్తారు? దేవుడికి స్తోత్రం. ఎవరికి ఇష్టమో వారు దయచేసి ఆరాధన అయిపోగానే వాళ్ళు పాపం మీరు వెళ్ళి తినేసి రండి. ప్రార్థన చేసుకునేంత వరకు పిల్లల్ని ఆడిపిస్తారు. ఒకవేళ మీరు పిల్లలకు టిఫిన్ తెస్తే కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరికైనా పిల్లలకి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, వాళ్ళు తినిపిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా మనం వినాలి, వాక్యం వినాలి. చెప్తాం ఇప్పుడు 2 చేతుల పైనకి. హల్లెలూయా.
షారోను పొలంలో పూసిన ఆ పుష్పమునకు ఒక ప్రత్యేకత ఉన్నదన్నమాట. ఒక ప్రత్యేకత. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే పెరుగుతాయో దానికి ఎలాగైతే ప్రత్యేకతలు ఉన్నాయో, అలాగే షారోను పొలంలో పూసిన ఆ పుష్పమును గురించి, ఆ ఒక షారోను పొలంలో పూసిన ఆ రోజ్ లేక ఆ రోజా పువ్వు ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. దాని గురించి పొగుడుతారు, దానికి కావాలనుకుంటారు, ఆ ఫ్రూట్ తినాలనుకుంటారు, దానికి మనం కలిగి ఉండాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళి రాళ్ళు తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారు చెప్పండి? రాళ్ళు. కొంతమంది మట్టి, కొంతమంది ఇసుక, కొంతమంది బూడిద. ఎందుకు? ఆ ప్రాంతంలో బూడిదనే ఫేమస్. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రాంతంలో ఇసుకనే ఫేమస్, ఆ ప్రాంతంలో మట్టే ఫేమస్. అయితే వినండి, ఇప్పుడు షారోను పొలంలో పూసిన లేక షారోను పొలములో ఎదిగిన, పెరిగిన, తిన్న ఆ గొర్రెలు చాలా బలసి ఆరోగ్యకరంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ఆ పొలము ఎలాగున్నదంటే ఆ పచ్చిక కలిగిన పొలం అంట. చాలా మేత భూమి అది. ప్రైజ్ ది లార్డ్. ఏ భూమి? లేత భూమి, మేత భూమి? మేత భూమి. ఏ దానికి మేత భూమి చెప్పండి? గొర్రెలకు. ఇప్పుడు గొర్రెలు ఎవరుగా మనం చెప్పబడుతున్నారంటే, గొర్రెలు అంటే దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే, దేవుని పిల్లలే. ఈ దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? షారోను పొలంలో ఉన్న మేతను మేయడానికి వెళ్తూ ఉన్నారు. స్తోత్రం. ఆమెన్. షారోను పొలంలో మేత. షారోను పొలం అది ఎంత శ్రేష్టమైందని అంటే ఆ గడ్డి ఎంత బలము ఉన్నదంటే, అన్ని గడ్డి మంచియేనా? చెప్పండి, అన్ని గడ్డి మంచియేనా? కొన్ని ప్రాంతాలకు కొన్ని గడ్డి తింటే కొన్ని అవి ఏం చేస్తాయి? పాలు ఎక్కువగా ఇచ్చాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. అలాగున షారోను పొలంలో ఒక గడ్డి మేత భూమి ఎలాంటిదనంటే ఆరోగ్యకరంగా ఉంచేవిగా ఉన్నాయి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షారోను పొలము సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. దాంట్లో ఉన్న పుష్పాలు, దాంట్లో ఉన్న గడ్డి, దాంట్లో ఉన్న పుష్పాలు దేవుని యొక్క ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. దాంట్లో ఉన్న గడ్డి దేవుని వాక్యమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. వింటున్నారా? అంటే ఇప్పుడు చూడండి, షారోను పొలంలో నేను పెరిగిన అంటే తనకు తాను గ్రేట్గా ఫీల్ అవుతూ ఉన్నది. షారోను పొలములో పెరిగి ఉన్నా. ఇది అందరికి అర్థం కాకపోవచ్చు, ఇది అందరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, నేను యేసు ప్రభు నమ్ముకొని ఉన్నానంటే చాలామంది చీప్గా చూస్తారు. కానీ ఆయన రుచి చూశారు కదా, ఆయన సన్నిధిలో ఎదిగారు కదా, ఆయన వాక్యాన్ని తిన్నారు కదా. ఆ బలం ఎవరికి తెలుసు అని అంటే, అదిగో ఆ పొలమును పెరిగిన వారికి తెలుసు, అలాగే ఆ పొలంలో ఉన్నవారికి తెలుసు, అలాగే ఆ పొలము గురించి తెలిసిన వారికి మాత్రమే తెలుసు. ఆమేన్. ఎవరికంటే వారికి తెలుస్తుందా చెప్పండి? తెలియదు. రోడ్డు పైన వెళ్ళే వారికి అందరికీ తెలియదు. ఇప్పుడు రుచి చూస్తేనే కదా తెలుస్తుంది, రుచి చూడకపోతే తెలియదు కదా, అవునా కదా? అందుకే భక్తుడు యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకొని ఉన్నా అంటే, నువ్వు సంఘములో ఉన్న ఆ టేస్ట్ని నువ్వు ఏం చేయాలి చెప్పాలి తెలుసా? రుచిని చూడాలి, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలి. చాలామందికి సంఘంలో ఉన్న రుచి తెలియదు, వర్షిప్ ఆరాధనలో ఉన్న రుచి తెలియదు. రెండు చేతుల పైనకి చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. విన్నారు నా మాటలు అర్థమవుతున్నాయి? చాలామందికి సంఘంలో ఉన్న టేస్ట్ తెలియదు, వర్షిప్ టేస్ట్ తెలియదు, వర్షిప్ ఆరాధనలో ఉన్న మాధుర్యం చాలామందికి తెలియదు. ఆరాధనలో ఉన్న మాధుర్యంను ఎవరు తెలియదు. అందుకొరకే ఆ మాధుర్యం వారికి తెలియదు కనుక, వారు ఎరగరు కనుక, ఆ సన్నిధిలో ఉన్న ఆ సంతోషం, ఆనందం వారికి తెలియదు కనుక, వారు ఎలాగొస్తారు ప్రభు సన్నిధికి అని అంటే చాలా నిర్లక్ష్యంగా వస్తారు. చాలా అసలు ఆసక్తి లేకుండా వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఆసక్తి లేకుండానే కూర్చుంటారు. వచ్చిన తర్వాత వాక్యం అసలు అవసరం లేదు అవన్నీ. వాళ్ళ దర్శనమే డిఫరెంట్. ప్రైజ్ ద లార్డ్. వారంతా దోపుడు సొమ్ముకి ఎగబడేవారు. చెప్పండి, ఏ సొమ్ము? అందరూ చెప్పండి, ఏ సొమ్ము? అంతేగాని ఆ రుచి చూసి ఎరిగిన వారు కాదు. సంఘములో ఉన్న ఆశీర్వాదం నువ్వు గుర్తెరగాల, సంఘములో ఉన్న దీవెనను నువ్వు గుర్తెరగాల, షారోను పొలంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తెరగాల. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎటు పడితే అక్కడ కాదు. ఇక్కడ ఈ యొక్క రోజ్ ఏమన్నది, పుష్పం ఏమన్నా తెలుసా? నేను రోడ్ల మీద పెరిగిన వ్యక్తిని కాను.
నా మాట అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. నేను రోడ్ సైడ్ రోమియోను కాదు. నేను ఎక్కడ పెరిగాను అంటే ఆ షారోను పొలానికి ఒక కంచె ఉంది, ఒక కాపుదల ఉన్నాడు, దానికి ఒక కాపరి ఉన్నాడు. అది పచ్చిక మేత కలిగిన ఒక స్థలము, అదిగో గొర్రెలకు మేత స్థలము. నేను రోడ్ల మీద ఎత్తుకొని తిన్న వ్యక్తిని కాదు నేను. అయ్యా చెప్పండి, ఏ దాన్ని కోస్తే, ఏ కోళ్ళను కోస్తే, ఎక్కడ కోస్తే, ఏవి కోస్తే శ్రేష్టమైనవి ఉంటాయి? మోర్లలో వెతక తిరుగుతాయా? దేవుడికి స్తోత్రం. అవునా చెప్పండి, దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది? సార్ అవి ప్లాస్టిక్ కవర్లు తింటాయి సార్ అంట, ఫుడ్ లేక. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఏది ఫుడ్ కరెక్ట్గా లేదు కదా, ఏది పడితే అది తింటే మరి అది ఏ దానికి ఉపయోగకరం? అందుకే ఏది తింటే ఏమవుతుందో తెలియదు, అందుకే అన్నీ మానేస్తున్నాం తినడానికి. అది తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు. అబ్రహాము ఏది తిన్నాడు? దేవుడికి స్తోత్రం. చెప్పుగడిగా హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఏదైతే అక్కడ వచ్చిన వారికి విందును ఏర్పాటు చేస్తున్నాడో, ఆ అబ్రహాము ఏదైతే విందును ఏర్పాటు చేశాడో ఆయన మంచి గడ్డి, మంచి మేత స్థలమును ఇచ్చాడు కదా. ఇప్పుడు అన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి? ప్లాస్టిక్ కవర్లు మింగుతున్నాయి. ఏ కవర్లు? ఇప్పుడు అబ్రహాం ఆ షారోను పొలంలో మేయాల్సినవి మోరిలలో మేస్తే ఎట్లా ఉంటాయి చెప్పండి? అవునా కదా? అవి బలసినవిగా ఉంటాయా? మంచిగా ఉంటాయా? అవి ఆశీర్వకరంగా ఉంటాయా? అవి ఉండవు కదా. మరి ఎలాగుంటాయి? చిక్కిపోయి ఉంటాయి. యోసేపు కనబడిన ఒక పశువులాగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఎలాగుంటాయి చెప్పండి? అంటే రెండు రకాలు కనబడ్డాయి. ఒకటి చిక్కిపోయి కనబడిన గుంపు అన్నమాట అది. ఇప్పుడు ఈ యొక్క ఫ్లవర్ అంటుంది, ఈ యొక్క పుష్పం అంటుంది, నేను రోడ్డు పైన ఎటు పడితే అటు పెరిగిన వ్యక్తిని కాదు, నేను షారోను పొలములో పూసిన చెప్పండి పుష్పము, అక్కడ పెరిగిన. దేవుడికి స్తోత్రం. ఎక్కడ పెరిగినా? ఇప్పుడు చెప్పండి, దేనికి ఏ కాలేజ్లో చదివితే ఎక్కువగా మనకు మంచి పేరు ఉంటుంది? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అని అంటే కొన్ని కాలేజెస్ పేరు చెప్తారు, అవునా? కొన్ని స్కూల్స్ పేరు చెప్తారా లేదా? కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ పేరు చెప్తూ ఉంటారు. చూడండి ఎంత వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇస్తారు, అవునా? ఎవరికి? కొన్ని కాలేజెస్కి, స్కూల్స్కి వారు ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే దాంట్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది, దాంట్లో ట్రైనింగ్ బాగుంటుంది కదా, దాంట్లో బాగా నేర్పిస్తారు. దాంట్లో నుంచి వచ్చిన వారు చాలా జ్ఞానవంతులు. దేవుడికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గురుకుల ఏమంటారు దీన్ని? ఇక్కడ ఉందిగా కేంద్రీయ విద్యాలయం. దాంట్లో ఎడ్యుకేషన్ ఏముంటుంది చెప్పండి? సెంట్రల్ సిలబస్. ఏం సిలబస్? దాంట్లో వేయాలని ఆశపడతాం. ఎందుకు? ఎడ్యుకేషన్ బాగుంటుంది. జాబ్స్కి డోకా, ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ మొదటి స్థానం దేనికి ఇస్తారు? వాటికి ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్స్లో అనే ఆలోచనతో అక్కడక్కడ వేయాలని అనుకుంటాం. చూడండి ప్రియులారా, అలాగున ఈ షారోను పొలములో పూసిన ఈ యొక్క పుష్పమునకున్న క్రేజ్ వేరు. అందుకే ఏమన్నా తెలుసా, గ్రేట్గా ఫీల్ అవుతా ఉంది. ఎవరైనా ఏమనుకో నాకు సంబంధం, కానీ నేను రోడ్డు పైన పెరిగిన వ్యక్తిని కాదు, నేను మోర్లలో పెరిగిన వ్యక్తిని కాను, నేను ఎటు పడితే అటు వెళ్ళి ఏదైతే ఆ చెత్త చెదారం తిన్న వ్యక్తిని కాదు, నేను షారోను పొలములో పూసిన పుష్పము అంటున్నాడు. చెప్పు, రెండు చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. ఏ పొలంలో పూసాడంట చెప్పండి? నువ్వే పొలంలో పూసుంటావు? షారోను పొలం ఏంటి? పచ్చిక కలిగింది కదా. ప్రైజ్ ద లార్డ్. షారోను పొలం ఏంటి? స్థిరమైనది కదా. షారోను పొలం ఏంటి? సమతలమగు భూమి కదా. అలాంటి శ్రేష్టమైనది కదా. షారోను పొలం కంచగలిగింది కదా. షారోను పొలం కాపుదల కలిగింది కదా. షారోను పొలం గొర్రెలకు మేత స్థలము కదా. ప్రైజ్ ద లార్డ్. పూర్తిగా ఎటు చూసినా ఏం కలిగిస్తా చెప్పండి? పచ్చిక. ఎటు చూసినా ఏం కనబడుతుంది? పచ్చిక. పచ్చగా ఉంటుంది. దాని పక్కన మెడిటేరియన్ సీ, మధ్యధార సముద్రం. చెప్పగడిగా హల్లెలూయా. అంటే ఎక్కడ పెరగాల? ఎక్కడ నువ్వు ఉండాలా? ఏ స్థలంలో నువ్వు ఉండాలా? చూడండి, నువ్వు యేసు ప్రభు నమ్ముకొని అదిగో సార్వత్రిక సంఘమైన ఆయన పిలిచిన, ఆయన నాటిన, ఆయన సహవాసములో, షారోను పొలములో, ఆయన సంఘములో నీవు పెరగాల, ఎదగాల, పుష్పించాల. దేవుడికి స్తోత్రం. చెప్పండి, రెండు చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా.
మరి నువ్వు యేసు ప్రభు యొక్క సంఘములో నాటబడిన వ్యక్తివేనా? దాంట్లోనే నువ్వు పుష్పిస్తున్నావా? దాంట్లోనే నువ్వు పెరుగుతున్నావా? అక్కడ చెప్తా ఉన్నాడు, నేను ఎవరినో తెలుసా ప్రభువా, నేను ఎవరినో తెలుసా, నేను షారోను పొలంలో పూసిన పుష్పం. నేనెవరు? షారోను పొలంలో పూసిన పుష్పం. ఆ ప్రియుడు లేక ఆ యేసుక్రీస్తు ప్రభు షారోను పొలంలో పూసిన ఈ పుష్పానికి ఏమన్నా తెలుసా? స్త్రీలలో గొప్పది ఏమన్నా ఆ మాట చదువుదామా? 2వ అధ్యాయంలో, స్త్రీలలో నా ప్రియురాలు ఎలా కనబడుతున్నదంట? బలురకాస్ చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. దేవుడికి స్తోత్రం. ఈ షారోను పొలంలో పూసిన యొక్క పుష్పం ఎలాగుందని అంటే, బలురకాస్ చెట్లు అంటే ఏంటి? ముండ్ల పొదలు. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ ఉన్నది అది జ్ఞానం, వాక్య జ్ఞానం. చెప్పు, 2 చదువుల పైన గట్టిగా హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. ఏమంట? ముండ్ల పొదలు, ముండ్ల చెట్లు. ముండ్ల చెట్లలో ఎలాగైతే ఉన్నారో అలాగుందంట. అంటే షారోను పొలంలో పూసిన ఆ పుష్పము గురించి ఆ ప్రియుడైన యేసు ప్రభు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ముండ్లు చుట్టేమో ముండ్లు ఉన్నాయి, ముండ్ల పొదలు. ఆ ముండ్ల పొదలలో లిల్లీ ఫ్లవర్ ఎలాగుంటుందో, ఆ ముండ్ల పొదలలో రోజ్ ఫ్లవర్ ఎలాగుంటుందో, చుట్టేమో బలురకాసి చెట్లు అంట. చుట్టేంటి అంట? సాక్ష్యం లేనివి. అయ్యా వినండి, చుట్టేమో ఎలాగున్నాయి చెప్పండి? సాక్ష్యం లేనివి. చుట్టేమో జీవితం బాగులేనివి. చుట్టూ ఎలాగున్నాయనంటే ప్రార్థన జీవితం లేనివి. చుట్టూ ఎలాగున్నాయనంటే వాక్య ధ్యానం జీవితం లేని. చుట్టూ ఎలాగున్నాయి? సీరియళ్ళ మధ్యలో, సినిమాల మధ్యలో కూర్చునేవి. వారి చుట్టూ మొత్తం అవే. కానీ దాంట్లో ఉన్న ఒకటి ఏంటో తెలుసా? లిల్లీ ఫ్లవర్. ప్రైజ్ ద లార్డ్. షారోను పుష్పం ఎలా కనబడుతుందనంట? బలురకాస్ చెట్లలో, ఆ ముండ్ల పొదలలో ఇది కూడా ముండ్ల పొదలాగా అయిపోలేదంట. రోజ్ ఫ్లవర్కి ఏముంటాయి చెప్పండి? ఉంటాయా లేదా? ఇది కూడా ఆ ముండ్ల చెట్లలో ఒక ముళ్ళ చెట్టు అయిపోలేదు. ఇది ఏమి ఇస్తున్నదని అంటే ఫలమిచ్చేదిగా ఉన్నది. ఆమేన్. 2 చేతుల పైనకి చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే బలురకాసి చెట్లు, ముండ్ల పొదలు. అంటే ఆ ప్రియుడు కూడా ఎదిగిన స్థలమును బట్టి, ఇదిగో నువ్వు పెరిగిన విధానమును బట్టి, ఆయనను నువ్వు ఆకర్షించిన దాన్ని బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను కొనిపోవడానికి వస్తున్నాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మరి ఇప్పుడు నీవు ఆకర్షించేటట్లుగా ఉన్నావా ఆయనని? నీవు ఎక్కడ పెరగాల? నువ్వు షారోను పొలంలో పూసిన పుష్పమునకేమో ప్రభు ఆ ప్రియుడు ఆ సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు? నువ్వు ఎక్కడ పూస్తున్నావు? అమ్మ వినండి, గొర్రెల మేత భూమి అంటది. ఏ భూమి చెప్పండి? మేత భూమి. ఒకసారి ఆలోచన చేయి, నీవు ఏ సంఘములో నాటబడినావు? నువ్వు నాటబడిన సంఘం పేరు షారోను పొలమేనా? అంటే రిజిస్ట్రేషన్ అది చేయమన్నారు రేపు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ విన్నారా? నీవు నాటబడిన స్థలము ఆ సత్తువ కలిగిన సంఘమేనా? బలము కలిగిన సంఘమేనా? ఆ సంఘములో మంచి మేత అనేది నీకు దొరుకుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఏ మేత? మంచి మేత. ఏ మేత దొరకాల? దొరుకుతుందా లేదా చెప్పు? దొరుకుతుందా? నువ్వు నాటబడిన, నువ్వు స్థిరపడిన ఆ స్థలంలో మంచి మేత దొరుకుతుందా? కడుపు నిండుతా ఉందా? నేను చెప్తాను వినండి. కొన్ని ప్లేసెస్లో ప్రార్థనకి వెళ్తే, వాక్యం చెప్పడానికి వెళ్తే, పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లలో వాక్యం ఎంతసేపు చెప్పాలని తెలుసా? చెప్పండి. 10 minutes అని. ఏం చెప్పాలి 10 minutesలో? ఇప్పుడు ఆ 10 minutes ఏమైపోతుంది తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. నన్ను పిలిచిన కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను మీరు పిలిచిన పిలుపుని బట్టి. చాలా సంతోషం. ఇదంతా చూస్తుంటే, డెకరేషన్ చూస్తుంటే నాకు ఆనందం అనిపిస్తూ ఉంది. నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ పెళ్ళి, ఈ ఫంక్షన్ చాలా గొప్పది. వంటలు చాలా వాసన వస్తున్నాయి. అసలు ఉపోద్ఘాతమే 5 నిమిషాలు. దేవునికి స్తోత్రం. మరి ఏం చెప్పాలి 5 నిమిషాలు? ఇప్పుడు టైం లేదు కనుక ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఏంటి అది? వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. వివాహం అంటే సార్ వర్షం ఏంటి చెప్పండి సారు? ఏం పడుతుంది వెనకాలండి? దేవుడికి స్తోత్రం.
చెప్పండి, నీకు సరిపోతుందా? దేవుని సన్నిధిలో వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా ప్రియులారా? వినండి, దేవుని వాక్యంలో మొబైల్స్ అన్నీ సైలెంట్లో పెట్టాలి. మొబైల్స్ అన్నీ సైలెంట్లో పెట్టాలి. ఎవరిని చచ్చిపోవడానికి ఎవరు లేపుతారు నాకు తెలియదు, కానీ దేవుడికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఏమో కొంతమంది అడ్రస్ చెప్పడానికి వస్తారులే, అడ్రస్ కొరకు. ఈ అడ్రస్ కొరకు మళ్ళీ ఏం చేస్తాం మనం? ఆయన ఇంత లేట్గా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఆటో దొరక్క బస్ దొరక్క, దయ్యాలే కానీ దేవునికి సంబంధించిన వాళ్ళు గారు. ప్రైజ్ ద లార్డ్. ఒకరు ఇలాగే, ఏమయ్యా లేట్ అయినావు, సంఘానికి ఎందుకు రావట్లే, ప్రార్థనకి ఎందుకు రాలేనంటే, ఏం లేదన్నా వాళ్ళు వస్తారా, నేను ఆగినా వాళ్ళు రాలే, నేను రాలే అంట. మళ్ళీ చెప్తారు వాళ్ళని బట్టి లేట్ అయిందన్న, ఇంకోసారి వాళ్ళని నమ్మంటారు, మరలా వాళ్ళని నమ్ముతారు. ఒక ఆత్మ నశించిపోకూడదు కదా, అందుకే ఆగానే వీళ్ళు కూడా నశించిపోతారు. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తిని గుంతలో పడిన వ్యక్తిని బయటికి తీసుకురావాలని ప్రయత్నంలో వీళ్ళు కూడా పడిపోతున్నారు అంటే బలం లేదు. అంటే మొదట బలం పొందుకోవాలి కదా. ఎంత పరిస్థితి చూడండి. ఏం చెప్తున్నాను వినండి, వాక్యంలో డిస్టర్బ్ చేయకూడదు, లేవకూడదు. అసలు లేచిరంటే తప్పుతుంది మనసు. మీకు ఇప్పుడు నేను అక్కడ పోవాలంటే ఎన్ని సముద్రాలు ఈదాలను చెప్పు, 2 చేతుల పైకి. హల్లెలూయా. ఒకసారి ఇందులో పెట్టిన మైండ్ దేవుని నడిపింపులో డిస్టర్బ్ కాకూడదు. అంటే చిన్నపిల్లలు నాకు డిస్టర్బ్ అనిపించదు, పెద్దలు సరిగ్గా సంఘానికి రాని అది నాకు డిస్టర్బ్ అనిపించదు. కానీ కొంతమంది నిద్రపోతున్నారు, కానీ ఏమనుకుంటారు తెలుసా, నేను నిద్రపోలేదని. కరెక్టే, దేవుడికి 2 చేతులు పైనకి చెప్పండి ఆమేన్. చేతులు పైనకి ఎత్తాల స్తోత్రం హల్లెలూయా. నాకు ఎవరి పైన ఏం అనిపించదు, కానీ రెగ్యులర్గా దేవుని సన్నిధిలో సంఘంలో వచ్చి నిలబడి ముందుకు సాగుతుంటారు చూడు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఏమనిపిస్తుంది అంటే ఇంత ప్రయాస వ్యర్థమే అనిపిస్తుంది. అసలు మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు ముందున్నోళ్ళే కదా ఏదైనా చెప్పేది, ఇతరులకు నేర్పించేది. మనమే ఆగముంటే, మనమే సరి కూర్చోకపోతే. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, కొన్ని సందర్భాల్లో కొంతమంది బాత్రూమ్కి వెళ్ళడానికి ఏవో సాకులు పెట్టుకొని ఫోన్ పట్టుకొని వెళ్తారు, అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడు, అది ఏమిటో నాకు తెలియదు మొత్తానికి, కానీ బాధ నాకు. సరే, వాక్యాన్ని ఇప్పుడు చూడండి, కనెక్ట్ కాలని ఎంత అద్భుతం చూడండి. ఇంతమంది వాక్యం గురించి వచ్చారు, మీరు డిస్టర్బ్ చేస్తే ఎలాగుంటుంది నాకు పరిస్థితి? నేను వాక్యం చెప్పగలుగుతానా? ఎలాగ ఉండాలి దేవుని సన్నిధిలో? వాక్యం గురించి ఆసక్తితో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదని అంటే, మీరేది చేసినాను ఏమంట, మీరు ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయండి. అంటే పెళ్లి చేసినా, ఫంక్షన్ చేసినా, అది ఏది చేసినా ఎవరి కొరకు చేయాలా? దేవుని కొరకు కదా. వాక్యమే ఉండదు, దేవుని కొరకు చేయరు. మరి ఎవరి కొరకు చేస్తారు? ప్రజల కొరకు, పబ్లిక్ కొరకు. పబ్లిక్ ఏదో తినాలా, పోవాలా, ఏదో వెళ్ళిపోవాలా, వాడిని సంతోషపెడితే చూడండి, వాడిని సంతోషపెడితే నీకేమొస్తుంది? వాడిని సంతోషపెడితే నీకేమొస్తుంది? నువ్వు ఎవరిని సంతోషపెరచాలి? చూడండి, ఒక పబ్లిక్ని సంతోషపెడితే ఒకరోజు ఉంటాడేమో, ఏదైనా సమస్య వస్తే కూడా ఉంటాడా? నువ్వు దేవుని సంతోషపెడితే ఆయన నీతోనే ఎప్పుడు ఉంటాడు. యేసునామములో ఆమేన్. నువ్వు ఎవరిని సంతోషపెట్టాలా? ఫంక్షన్లలో ఎవరు సంతోషపడాలా? ఎవరు ఆనందపడాలా? ఎవరు మయం పొందుకోవాలా? చెప్పు గట్టిగా ఆమేన్. ఈ పెళ్ళిళ్ళలో కానీ, ఈ ఫంక్షన్స్లలో కానీ దిద్ది మొఖాలు దిద్దుకొని గుర్తుపట్టలేని స్థితిలోనికి వచ్చి, అమ్మాయి వచ్చేసింది అన్న, నేను కాదన్నా, నన్ను గుర్తుపట్టలేదు. అయ్యో అమ్మ నువ్వా, దేవుడికి స్తోత్రం. ఏదో మరి నల్లగుంటివి కదా, నిన్నటి వరకు తెల్లగైనవు కదా, అరే గుర్తుపట్టలే, స్టేజ్ మీద గుర్తుపట్టలే, నువ్వే పెళ్లి కూతురు అనుకున్నాం కదా, వచ్చేసిరేమను. ఆమె వస్తున్నది, ఎవరు? గుర్తుపట్టలేము మేము, గుర్తుపట్టే స్థితి లేదు కదా. మొత్తం వాతావరణమే చేంజ్ అయిపోయినారు కదా. ఎన్ని గంటలు దిద్దుకున్నారో తెలుసా? ఎన్ని గంటలు తెలుసా? 3-4 గంటల పాస్టర్ వచ్చి పెళ్ళికి పిలిచి రండి ఉత్సాహించి ఎవరు పాడాలా? ఎవరు ఉత్సహించాలా? ఎవరు స్తుతించాలా? షారోను పొలంలో పూసిన పుష్పాలు అలాగ ఉండవు. అలాంటి ఇదంతా శరీరానికి సంబంధించింది కదా. కొన్ని ప్రేయర్ మీటింగ్స్, కొన్ని ఫంక్షన్స్, కొన్ని ప్రార్థన కూడికలలో, ప్రత్యేకంగా ఉన్న ప్రార్థన కూడికలలో ఆత్మలో సిద్ధపరచబడే దానికంటే ప్రజలు వస్తారు కదా అందంగా కనిపించాలన్న ఉద్దేశాలు ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ తక్కువ ఉంటే ఒక బాధ, ఎక్కువ ఉంటే
ఇంకో బాధ. అందరిలో బాగా కనబడక అన్ని రకాలుగా మనం సిద్ధపడతా ఉంటుంటే అప్పుడు అనుకోవాలా, చిన్న సంఘం చింతలేని సంఘం ఉన్నది ప్రభా, ఎందుకు ఆయన పెద్దగా చేస్తూ అనిపిస్తుంది. చెప్పు గడిగా ఆమేన్, చెప్పాలి గడిగా హల్లెలూయా. అంటే ప్రజలకు చూపెట్టుకోవడానికి కదా. ఒక మాట, షారోను పొలంలో పుష్పం ఇది కాదు, అసలు ఇది కానే కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఇది కానే కాదు. మరి ఏంటి? ఆ పొలంలో పూసిన పుష్పము వాక్యమును ధ్యానిస్తూ, వాక్యంలో పెరుగుతూ, ఆ పచ్చిక కలిగిన స్థలంలో, ఆ వాటర్లో, అదిగో అక్కడ ఆ పుష్పం పెరుగుతుంది. అందుకే అది గ్రేట్గా చెప్తుంది, నేను షారోను పొలంలో పూసిన పుష్పము. దేవుడికి స్తోత్రం. ఎక్కడ? వాక్యంలో ఎదిగిన వాడని నేను. స్వస్థత కొరకే నేను సంఘంలోకి వచ్చాను కానీ, అద్భుతమును బట్టే నేను సంఘంలోనికి వచ్చాను కానీ, నా జీవితంలో గొప్ప సాక్ష్యమును బట్టి సంఘంలోకి వచ్చాను కానీ, నేను సంఘంలోకి వచ్చిన తర్వాత నాటబడ్డాను. శ్రమైన, కష్టమైన, కరువైన, ఇబ్బంది అయినా, నష్టమైన నా దేవుని విడిచిపెట్టకుండా సాగడానికి దేవుడు నన్ను వాక్యములో స్థిరపరిచాడు. చెప్పగట్టుగా ఆమేన్. దేంట్లో స్థిరపరిచాడు? దేంట్లో స్థిరపరిచాడు? చెప్పండి, దేంట్లో స్థిరపరిచాడు? వాక్యములో స్థిరపరిచాడు. ఎందుకనంటే ఆ పొలంలో పచ్చిక చాలా ఉన్నది. ఎంత తింటే అంత, ఎంత తింటే అంత. దేవుడికి స్తోత్రం. హడావిడిగా చేసి ముగించేది కాదు ఆ పొలం. హడావిడిగా 2 నిమిషాలు కట్టే తెచ్చే అన్నట్లుగా ఉండదు. కొట్టేది కాదు, కట్టే తెచ్చే అంతే ఉండకూడదు. మరి సమృద్ధికరమైన స్థలం, పచ్చిక కలిగిన స్థలం, సత్తువ కలిగిన స్థలం, స్థిరపడిన స్థలం, గట్టి స్థలం, మేత భూమి, అక్కడ పెరిగిన నేను అంటే ఏమైంది? వాల్యూ పెరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమైంది? వాల్యూ పెరిగిపోయింది. కొన్ని పొలాల గురించి చెప్పాను కదా. పొలం అంటే ఏంటి? సంఘానికి సాధు. కొన్ని పొలాలలో ఎదిగిన వ్యక్తులను కొంతమంది ఏమంటారంటే, ఆ పొలమా మొత్తం నామకార్థం ఉంటారు. ఎలా ఉంటారంట? మొత్తము నామకార్థం. ఆ పొలమా? ఏ పొలం? పొలం అంటే చెప్పండి. పొలం అంటే రైట్, ఉన్నారు, నాతో ఉన్నారు. చెప్పు గట్టిగా ఆమేన్. ఎక్కడున్నారు? నాతో. ఆ పొలమా? ఫలానా పొలమా? ఫలానా పొలంలో అంత నామకార్థమే, చూపెట్టుకోవడానికే. ఫలానా పొలంలో కేవలం బట్టలే. ఫలానా పొలంలో కేవలము ఏం కనబడుతుంది అని అంటే చూపెట్టుకోవడం తప్ప ఏం కనబడదు. ఆ పొలంలో ప్రార్థన లేదు బ్రదర్. ఆ పొలంలో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు బ్రదర్. ఆ పొలంలో బట్టలే చూసుకుంటారు బ్రదర్. ఆ పొలంలో సాక్ష్యాలే లేవు బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ఆ పొలంలో పొగడతలు ఎక్కువ బ్రదర్. ఆ పొలంలో పైనున్న వాటినే లక్ష్య పెట్టేవారు ఎక్కువ ఉన్నారు బ్రదర్. పైన అంటే ఆ పైన కాదు, పైన వాటినే. ఆ పొలంలో అలిగి కూరకుండా మూతులు ఎక్కువ బ్రదర్. ఆ పొలంలో వింటున్నారా? అలిగే కూరకుండా మూతులు ఎక్కువ బ్రదర్. పాస్టర్కు, దైవ సేవకునికి వాక్యమే చెప్పనియారు బ్రదర్. అసలు దేవుడికి స్తోత్రం. నేను మీకు మాట చెప్తాను. ఈ సంఘంలో పరిచర్యలో మీరు ఎక్కడికి వెళ్తారు చర్చికి అని అంటే, జైరాబాద్లో శైలేష్ అన్న వాళ్ళు బేతెల్ అపోస్తలిక్ మిషన్ అని అంటే, ఒక మాట చెప్తాను, అబద్ధాలు ఆడతలే. దేవుడు వివాహమునే సెటిల్మెంట్ చేస్తాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా పెండింగ్. నేను అక్కడికి వెళ్తా అంటే వివాహం ఎందుకు? వాళ్ళు ఏమన్నాడు తెలుసా? ఎలాగున్నది పరిస్థితి అని అంటే, అసలు నేను అక్కడికి వెళ్తా అంటే, బ్రదర్ రాండి ప్రార్థన చేయండి అంట. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయి. ఉన్నది పొలం చిన్నదే కానీ పచ్చిక కలిగిన స్థలం అని చేస్తున్నాం. లేమేన్. ఓకే, తెలియని వాడు నెగిటివ్ కామెంట్ చేస్తాడు. ఈ పొలంలో చాలామంది వెళ్తూ ఆ పొలాల్లో డబ్బుకు ప్రాధాన్యత ఉంది, వాక్యానికి ప్రాధాన్యత లేదు. వ్యక్తులకు ప్రాధాన్యత ఉంది, యేసు ప్రభువునకు ప్రాధాన్యత లేదు. సేవకునికి ప్రాధాన్యత ఉంది, వాక్యానికి ప్రాధాన్యత లేదు. దేవుని సన్నిధికి ప్రాధాన్యత లేదు. మరి గొర్రెలు ఏమి ఎదుగుతాయి? గొర్రెలు ఏం తింటున్నాయి? అవునా? గొర్రెలు బలంగా కావాలంటే ఏం కావాలా? మేత భూమి కావాలా. దేవుడికి స్తోత్రం. అమ్మ వింటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు నిలబడిన మేత భూమి స్థలమేనా? నువ్వు ఎదుగుతున్నది మేత భూమి స్థలమేనా? అక్కడ నీకు మేత దొరుకుతా ఉన్నదా? లేకపోతే చెత్త చెదారం అన్నీ దొరుకుతున్నాయా? వాక్యం తక్కువ, ప్రార్థన తక్కువ, సన్మానాలు ఎక్కువ. 30 నిమిషాలు వాక్యం చెప్పి 45 నిమిషాలు సన్మానాలు చేస్తారు. అమ్మ అర్థమవుతుందా?
30 నిమిషాల వాక్యము, 45 నిమిషాలు సన్మానాలు. దేవుడికి స్తోత్రం. సన్మానాలు అంటే సన్మానం చేసిన తర్వాత 15 రోజులకు మరలా అవమానాలు. ఆ సన్మానం కేవలం బయటకు చూసినడానికే. మదర్స్ డే ఓన్లీ సెల్ఫీకే పనికొస్తుంది. ఫాదర్స్ డే సెల్ఫీకే. పాస్టర్స్ డే సెల్ఫీకే. దేవుడికి స్తోత్రం. క్రియల్లో, ఆచరణలో మన జీవితాలు ఏమైనా ఉన్నాయా? ఏమంట? వారు వేసిన బాటలో నడవడమే సన్మానించుట. ఆమెన్. దిస్ ఈజ్ బిబ్లికల్. ఇది వాక్యానుసారం. అయినా శాలువ ఎవరెవరు కప్పుతారు నాకు అర్థమే కాదు అసలు. నాకు ఎందుకు కప్పుకోవాలనిపిస్తుంది అంటే ఫస్ట్ దానిపైన నాకు ఇంట్రెస్ట్ లేదు. దేవుడు నాకు తీసేసినాడు. సంఘములో అయితే దానికి బయట వెళ్ళినప్పుడు కాదనలేక, వాళ్ళకి చెప్పలేక, వారికి ఇబ్బంది పెట్టలేక, ఊరికే అమ్మో వీడున్నాడు అని కూడా పెద్ద పాపం కాదు కదా అని ఊరికే కప్పితే కాదు. కానీ నాకు చాలా ఏమంటారు డిఫెన్స్ చేయాలి ఇంకా దానికి. ఎందుకో తెలుసా? అసలు ఎవరు కప్పుతారు శాలువ? ఎవరు కప్పాలా చెప్పండి? ఎవరు కప్పాలా? శాలువ అని అంటే దాన్ని దుప్పటి అంటారు. ఏమంటారు చెప్పండి ఏమంటారు? దుప్పటి కూడా కదా అమ్మ, దుప్పటే కాదా? ఎవరికి కప్పాలి చెప్పండి? సన్మానం ఎవరికి చేయాలా? సన్మానించాలంటే వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే అవి కాదు. అసలు నా ఉద్దేశంలో ఆ శాలువ కాకపోతే అసలు తాగుబోతులు, తిరుగుబోతులు, సిగరెట్ తాగేవాడు, బీడీలు తాగేవాడు వాడు వచ్చి నాకు శాలువ కప్పితే ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. నీకు కూడా కప్పితే ఏమైనా మంచిగా అనిపిస్తుందా? ఎవరు కప్పాలా? నీకంటే పైన స్థితి వాళ్ళు నీకు కప్పాలా? వేస్తున్నావు లేమేన్. చాలామంది దైవ సేవకులు చర్చికి పిలిచి చిన్న వ్యక్తులు శాలువ కప్పుతారు. సంఘ పెద్దలు వచ్చి ఇప్పుడు మన అయ్యగారిని సన్మానించెదరు. దేవుడికి ఇస్తారు. ఏదయ్యా సన్మానించేది? అసలు ఒకసారి ఆలోచన చేయండి. ఏలియా ఎలీషాకు కప్పాడా? ఎలీషా ఏలియాకు కప్పాడా? చెప్పండి ఎవరెవరికి కప్పారు? ఏలియా ఎలీషాకు. ఎవరు పెద్దోళ్ళు, ఎవరు చిన్నోళ్ళు? అంటే పెద్దవారు ఎవరికి కప్పాలా? అది కాదు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. మరి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు కప్పుతున్నారు? చిన్నవాళ్ళు. సంఘ పెద్దలు పాస్టర్ కాకపోతే అదేం సన్మానం? పాస్టరే అయ్యా దేవుని యొక్క అభిషేకం నీలో ఉన్నది రా ముందుకు అని చెప్పి దుప్పటిగా పెళ్ళును కాక. దేవుడికి స్తోత్రం. అంటే మనం అది కదా మనం కోరుకునేది. ఎవరు కప్పాలి మనకి? ప్రైజ్ ది లార్డ్. ఒక ప్లేస్కి వెళ్ళినా ఎప్పుడు శాలువ ఇష్టం లేదు. ఆ దైవజనుడు శాలువ కప్పుతా ఉన్నాడు అందరికీ. అప్పుడు అనుకున్నా నేను కూడా కప్పుకుంటే వేసురావు. అది బిబ్లికల్. దేవుడికి స్తోత్రం. ఆ దైవజనుడు కప్పితే సంతోషం. ఎందుకనంటే అనాయింటింగ్ వస్తుంది మనకు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఇక్కడేం అనాయింటింగ్? ఆయన నా మీద ఎవరికి అనాయింటింగ్? వాళ్ళకి నా అనాయింటింగ్ రావాలి. కానీ అసలు విశ్వాసులు, తాగుబోతులు, సిగరెట్ వీళ్ళ అనాయింటింగ్ నాకెందుకు? ఒకవేళ వాళ్ళ దోస్తే ఇంకేముంటుంది? నేను ఇటు ఉంటానా? దేవుడికి స్తోత్రం. వాళ్ళ అనాయింటింగ్ కనుక నాకు వస్తే మరి మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నాది విశ్వాసులకు రావాలా? విశ్వాసం నాది రావాలా? సేవకునిది ఎవరు కప్పారు? ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. దేవుడికి స్తోత్రం. వాక్యము తక్కువ, సన్మానాలు ఎక్కువ. పేర్లే పిలుస్తూ ఉంటారు గంటలు. ఇంకా కూడా ప్రత్యేకంగా కానుకల గురించి ఒక సబ్జెక్టు. వాక్యమేమో 30 నిమిషాలు, కానుకల గురించి 45 నిమిషాలు. చెప్పి అరిగిపోయిన రికార్డులాగా మనం ఎంత కష్టపడుతున్నాం. ఇటు అటు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వచ్చావా? ఓకే పర్లేదు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉండాలా? పెద్ద సంఘము, చిన్న సంఘము, పెద్ద సేవకుడు సూట్ వేసుకున్నాడు, తెల్ల బట్టలు, నల్ల బట్టలు, ఇవి కాదు నీకు కావాల్సింది. అక్కడ మేత భూమే కాదా? అది కాదా నీకు కావాల్సింది? వేస్తున్నావు లేమేన్. అది మేత స్థలమా కాదా? అది వాక్యపు స్థలమా కాదా? దేనికి ప్రాధాన్యత అక్కడ ఉంటుంది? దేనికి గొప్పగా అక్కడ ఉంటుంది? దేవుని పిల్లారా, నువ్వు గొప్పగా చెప్పుకోవాలా. నేను ఎక్కడంటే అక్కడ బలు రకాసి ఏవైతే ఉన్నాయో, ముళ్ళ పొదలు ఏవైతే పెరుగుతూ ఉన్నాయో, లేకపోతే ఆ శ్రేష్టమైనది కానిది పొలాలు ఏవైతే పెరుగుతున్నాయో, నేను అక్కడ కాదు పెరిగేది. నేను ఎక్కడ తెలుసా? షారోను పొలంలో పూసిన వాడని నేను గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పొలంలో పూసాడమ్మా? చెప్పండి. ఏ పొలంలో పూసాడు? దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. దేవుడు ఇచ్చాడు అంతే. మరి నీకు ప్రత్యేకత, ప్రాధాన్యత ఉందా? మరి నువ్వు ఎలాగుండాలి? ఈ సంఘానికి వస్తున్నావు అంటే ఈ సంఘానికి షారోను పొలంలో పూసింది ఎలాగుంటుంది చెప్పండి? అది ఎంత బలంగా ఉన్నది. పచ్చిక మైదానం కదా, అదంతా శ్రేష్టమైనది కదా, గట్టి భూమి కదా, ఆశీర్వదింపబడిన భూమి కదా. మరి షారోను పొలంలో పూసిన ఆ పుష్పం, ఆ రోజ్ ఫ్లవర్. మరి రోజ్ ఫ్లవర్ ఏం చేస్తా చెప్పండి? ఆ రోజ్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి కొంతమంది స్త్రీలు వెళ్ళి అలా వెళ్ళి రోజ్ ఫ్లవర్ అంటే అని అంటారా? చెప్పండి ఎవరన్నా అంటారు అట్లాగా?
ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ కూడా చెప్పండి దాని దగ్గరికి వెళ్ళి తెంపి తీసుకొని ఇష్టముతోనా కష్టముతోనా? ఇష్టముతో. అంటే రోజ్ ఫ్లవర్ అందరికీ ఇష్టం. చెప్పండి, ముఖంకి ఏం వాటర్ పెడతారంట? రోజ్. దేవుడికి స్తోత్రం. రోజ్ వాటర్. చచ్చిపోతే ఏమేస్తారు? రోజ్ వాటర్. దేవుడికి స్తోత్రం. రోజ్ ఫ్లవర్స్ దేవుడికి అది పరిమళించేదిగా, దేవుడికి స్తోత్రం, ఆకర్షించేదిగా ఉంది. అమ్మ వింటున్నారా? చెప్పండి, అమ్మ వింటున్నారు తల్లి? నా మాటలు అర్థమవుతున్నాయా? షారోను పొలంలో పూసిన ఆ ఫ్లవర్, అన్ని ఫ్లవర్స్ అలాగ ఉండయి, కానీ కొన్ని ఫ్లవర్స్, కొన్ని రోజ్ మనం చూస్తే ఏమనిపిస్తుంది? దాని దగ్గరికి వెళ్ళాలా, దాని దగ్గరికి. కొన్ని రోజులు ఎలా ఉంటాయి తెలుసా? ఈకలు వీకేసిన అట్లా ఉంటుంది, ఈకలు వీకేసినట్లుగా ఉంటుంది. కొన్ని దగ్గర తెల్ల, అంటే బలహీనంగా ముట్టుకుంటే ఏమైపోతుంది? రాలిపోతుంది. అంటే బలమైన మేత భూమిలో పెరిగిన రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుంది తెలుసా? తెంపినా కూడా ఊడిపోదు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊడిపోద్దా? ఊడిపోదు. అది కదలదు. ఊపితే కూడా దాని రెమ్మలు రాలిపోకుండా ఉంటాయి. అంటే రోజ్ ఫ్లవర్ అంటే నువ్వు ఈ సంఘములో ఎదిగినావు కదా, ఈ సంఘం పేరు చెప్పుకున్నావు కదా. నేను నామకార్థ పొలాల్లో ఎదగలే, వాక్యం లేని పొలాల్లోకి నేను వెళ్ళట్లే, సాక్ష్యం లేని పొలాలకు నేను వెళ్ళట్లే. నేను ఎక్కడన్నా అంటే షారోను పొలంలో నేను ఉన్నా. ఆమేన్. ఎక్కడున్నా? అక్కడ వెళ్తే జాయింట్ వీల్స్, పీపలు అవి దొరకవు, విజిల్స్ ఇవి దొరకవు. ఏం దొరుకుతాయి ఇక్కడ? వాక్యము దొరుకుతుంది. చేతులకు రబ్బర్ బ్యాండ్ దొరకవు. దేవుడికి స్తోత్రం. అదేదో మీకు ఏపిచ్చి ఇది తెల్ల రంగు దానికి, ఎర్ర రంగు దీనికి, పచ్చ రంగు దానికి, ప్రైజ్ ది లార్డ్, ఇది వేసుకుంటే అది వేసుకుంటే ఇది వేసుకుంటే. మరి ప్రార్థనకి వెళ్తే ఏమేమో తాడులు దానికి దీనికి ఏమో ఇస్తున్నారంట. మరి నాకు తెలియదు. ప్రార్థనకి వెళ్తే బ్యాండ్లు ఇస్తున్నారంటే వేసుకో మంచిగా అవుతుంది నీకు. ఏం కడేమా? దేవుడికి స్తోత్రం. నేను ముట్టుకున్నదంతా అంతే కదా. అంటే దేనికి ఎక్కడ నడిపిస్తూ ఉన్నారు సంఘాన్ని? చెప్పండి, ఎక్కడ నడిపిస్తా ఉన్నారు? అమ్మ వినండి, చెప్తాను వినండి. ఒక దైవజనరాలు, ఒక సేవకుడు వచ్చి కూర్చొని ఆయన ఆ సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసి, ఆ సంఘంలో ఉన్న కొంతమంది బలహీనులకు, సమస్యలో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి కాంటాక్ట్స్ పెట్టుకొని ఇలాగ అంటున్నాడంట, నీకు బాగోలేదు, మీ ఇంటికి రావాలి, అవి తీసేయాలి, ఇవి తీసుకోవాలి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే అన్ని చెప్పినాయి కరెక్టే. మరి లేదు, తప్పు కాదు. చూడు ఆ ఫోటో వెనకాల పోయి చూడు, నీకు 2 నిమ్మకాయలు కనబడుతుంది. ఎస్, 2 నిమ్మకాయలు ఉన్నాయి అక్కడ. ఆయన పెట్టాడా లేకపోతే దయ్యం చెప్పి పెట్టిందో తెలియదు, ఏమో తెలియదు, మొత్తానికైతే ఉన్నాయి. అది కరెక్టే. దేవుని సేవకులు కూడా చెప్తారు అట్లాగా. ఏమున్నాయంటే అక్కడ ఫోటో వెనకాల సెల్ఫ్లో మన భాషలో దిగుడు. చెప్పండి, ఏంటి చెప్పండి? దిగుడే కదా, దుగుడు. ఓ రైట్, దేవుడికి దుగుడు. సారీ, థ్యాంక్ యూ. ఏమున్నాయి అక్కడ? ఏమున్నాయమ్మా? నిమ్మకాయ. ఏమున్నాయి? ఏమంటారు దాన్ని? ధాన్యాలు. నవధాన్యములు. దేవుడికి స్తోత్రం. అంటే వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఏదైతే చెప్పారో అవి అన్ని అట్లా ఉన్నాయి. అమ్మో గొప్పోడే, ప్రార్థన చేయి. ఎస్, ఇప్పుడు అన్నీ చెప్పిన తర్వాత ఏం లేదు, అవన్నీ తీసేయాలంటే 10,000 రూపీస్ అవుతుంది. ఎన్ని అంట? 10,000, 12,000, 15,000. 15,000 తీసుకొని ప్రార్థనకు పిలిచి ఏమన్నాడు తెలుసా? ఏంటమ్మా నీ సమస్య? ఏం లేదు, కొంచెం సమస్య. ఏంటి? ఏం లేదు, ఒక ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటు. ఆ 15,000 తీసుకున్న పాస్టర్, నేను ప్రార్థన చేస్తున్నా, నేను దూతను చూస్తున్నా, దూతను పంపిస్తున్నా, ఎక్కడున్న వాడు నీ దగ్గరికి వస్తున్నాడు. అమ్మ ఎవరిని పంపిస్తున్నాడు? చెప్పండి, ఎవరిని పంపిస్తున్నాడు? ఎవరికి పంపిస్తున్నాడు దూత? చెప్పండి, ఎవరికి పంపిస్తున్నాడు? పెళ్లి సంబంధాలు వెతకడానికి కాదు. ఈమె ప్రేమించిన వ్యక్తి తనకు పాపం మోసం చేసి వెళ్ళిపోతే ఆయనకు వెళ్ళిపోయి పాపం చాలా సమస్యలు, కేసులు, గొడవలు అవన్నీ అయిన తర్వాత సేవకుని దగ్గరికి వెళ్తే 15,000 తీసుకొని నేను దూతను పంపించిన తెల్లారిని దగ్గరికి వస్తాడు. పాపం 2-3 వారాల తర్వాత ఇక్కడికి వస్తాను అన్న. అసలు అవన్నీ తప్పు. అసలు నీకు ఎవరు ప్రార్థన అడుగుమన్నారు? అది దేవుడికి స్తోత్రం. నీ ప్రార్థనే తప్పు. దేవుడికి మహిమ కలుగును గాక. నీవు సమస్యలో పడిపోయినావు, లోకంలో దేవుని సన్నిధిని విడిచిపెట్టావు, దేవుని వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టావు, అందుకే శ్రమను ఎదుర్కొన్నావు. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ పడ్డావో అక్కడ లేవు. దేవుడు నీ జీవితాన్ని మరలా కట్టబోతున్నాడు.
దేవుని జీవితాన్ని నూతనంగా ప్రారంభించబోతున్నాడు. దేవుడు నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవుడు తన సేవలో, తన పరిచర్యలో నిన్ను వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థన రిక్వెస్టే రాంగ్. ఇప్పుడు ఇది ఫ్రీగా వచ్చింది. ఇది ఎలాగొచ్చింది? ఈ సలహా ఎలాగొచ్చింది? ఫ్రీగా వచ్చింది. ఆ 15,000కి వచ్చింది ఏ సలహా? ఏమొచ్చింది? 15,000కి దూతను పంపిస్తున్నా. దూత పోలేదు. దూత వచ్చింది సువార్తను మాకు అని వాడు రాలేడు. దేవుడికి స్తోత్రం. చెప్పరండి చౌదరి పైనకి హల్లెలూయా. ఇక్కడ కోసం నేను చెప్పిన మాట, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, మనం తెలియజేసిన మాట వారికి అసలు నువ్వు అడిగిన ప్రార్థనాంశమే తప్పు. అలాంటి ప్రార్థన కోరకూడదు తల్లి. అలాంటి ప్రార్థన దేవుడు వినడు. అలాంటి ప్రార్థన దేవుడు వినకపోగా చేసిన నాకు కూడా ఆయన మొత్తుతాడు కిందికి. నా మాట అర్థమవుతుందా? కిందికి ఏదో జరిగింది సమస్య, నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడి నుంచే నువ్వు లేపబడదువు గాక. అంటే డబ్బులు పెడితేనే నీకు మంచిగా అనిపిస్తుందా? ఆ నూనె బాటిల్ డబ్బులు పెడితే నీకు ఆశీర్వాదమా? డబ్బులు పెట్టాలా? నువ్వు ఒక 20,000 తప్ప, 20,000 బ్యాంకులో నుండి ఖర్చు అయితే తప్ప వారికి ప్రశాంతత ఉండదు. ఎంత ప్రార్థన చేసినా ఖర్చు కావాలా? ఎంత ప్రార్థన చేసినా చెప్పండి, ఏం కావాలా? 15,000 తీసుకొని 15,000 రూపాయలు, 12,000 రూపాయలు చెప్పండి. ఏమంట? ఉచితంగా వెళ్ళిన దానికి ఎప్పుడు కూడా వాల్యూ ఉండదు బ్రదర్, అందుకొరకే దానికి రేటు పెట్టాం, దేవుడికి స్తోత్రం అని అంటున్నారు. ఇప్పుడు మీలో చాలామంది వాక్యం వినట్లేరు. నా వైపు చూడండి అందరు, 2 చేతులు పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకేం కావాలా చెప్పండి? ఏ సలహాలు కావాలా? ఇప్పుడు ఇంకొంతమంది వస్తారు, సార్ నాకు మంచిగా చేయి సార్. ఏం చేయాలంట? ఆయనకి మంచిగా చేస్తే ఎన్ని ఇస్తుందంట? 20,000 రూపాయలు అంట. నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నీ డబ్బు, నీ తీర్మానం దేవుడిని చెప్పుకో. నాకెందుకు చెప్తానో తెలుసా? నాకే చెప్పడానికి నేను ఏదో 20,000 చూసి ఆసక్తితో ప్రార్థన చేస్తాను. నాకు ఎప్పుడైతే అమౌంట్ చెప్తారో వాళ్ళకి స్వస్థతనే కాదు యేసునామములో. ఎందుకంటే నాకు కూడా మనిషినేమో, నేను కూడా ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి ధనము సమస్త కీడులకు మూలం కదా. ఎప్పుడైనా అన్న 50,000 ఇస్తానా, నేను మంచిగా అయిపోతే బాగా అయిపోతే 50,000 ఇస్తానా అని అంటే నాకు ఎప్పుడైనా దాని మీద దృష్టి పోతే నేనేమని ప్రార్థన, ప్రభువా 50,000 బాగా చేయి, ప్రభువా 50,000 నాకు బాగా చేయి. దేవుడికి స్తోత్రం. నీ మొక్కుబడి సీక్రెట్గా ఉండాలా, దేవునికి చెప్పాలి. నాకు చెప్తే నేను చేయట్లాగా. నాకు మరి ఈగోనా? ఈగో ఎలాంటి తెలుసా? వాళ్ళు అలా చెప్తే నాకు ప్రార్థన చేయాలనిపించదు. దేవుడికి స్తోత్రం. కొన్ని కుటుంబాల దగ్గరికి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నా దగ్గర జేబులో డబ్బులు లేవు. అమ్మ వినండి, నేను చెప్తాను నా గురించి. 1 రూపీ కూడా డబ్బులు లేవు. ఇంట్లో కొంత సమస్యలు ఉంటాయి. అప్పుడు దేవుడు నాకు కొన్ని కుటుంబాలు చూపెట్టాడు ప్రార్థన చేస్తుంటే. ఆ ప్రార్థన చేస్తుంటే దేవుడు కుటుంబాలు చూపిస్తే, అంటే డబ్బుల కొరకు కాదు, వారు సమస్యలో ఉన్నారని చూపెట్టాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అయితే అప్పుడు అనిపించి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే 500 రూపాయలు 200 రూపాయలు వస్తాయి, నేను పాలు తీసుకుని రావచ్చు ఇంటికి అనుకున్నా. ఆ తలంపును బట్టి ప్రార్థనకు ఆగిపోయినా. దేవుడికి స్తోత్రం. ఆ తలంపును బట్టి ఆగిపోయినా. ఈ తలంపుతో వారి ఇంటికి వెళ్తే ఆశీర్వాదం కాదు, ఈ తలంపుతో వారి కుటుంబానికి వెళ్తే మంచిది కాదు. నేను ఎలాగెళ్ళాలంటే దేన్ని ఆశించకుండా దేవుడు పెట్టిన దాన్ని బట్టే. ఇప్పుడు వీళ్ళంటారు 20,000 ఇస్తా, 30,000 ఇస్తా, 50,000 ఇస్తా. నాకేమనిపిస్తా అంటే ఆ తలంపు వచ్చినప్పుడల్లా నాకు ప్రార్థన చేయాలనిపించదు. ఎందుకనంటే నేను ఆశపడుతున్నా నా ప్రభువా అనే ఒక డౌట్ అనేది నాకు వస్తుంది. ఒక మాట, ఈ మాట చెప్పదు, దేవుడు నన్ను వాక్యాన్ని మనం వింటున్నాం. అమ్మ ఒక ఆయన అంటే ఇలాగనే ఫోన్ చేసి, నాకు స్వస్థతనిచ్చావు నువ్వు, ఇప్పుడు ఆ రోజు నువ్వే స్వస్థతనిచ్చావు, ఈరోజు మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది, దానికి కూడా స్వస్థపరచావా అని అడుగుతున్నాడు. నేను దేవుణ్ణి అన్నట్టుగా. ఆయన పాపం తెలియదేమో, ఒకసారి నేను స్వస్థపరచానంట, ఇప్పుడు కూడా ఏం చేయాలంట?
అది నేను స్వస్థత ఇచ్చినట్లుగా ఆయన ఫీల్ అయినాడు కాబట్టి మరలా రోగం వచ్చింది ఆయనకి. ఒకవేళ దేవుడే ఇచ్చినట్లు ఫీల్ అయితే ఆయన దేవునికి తన జీవితమును అప్పగించేవాడు. దేవుడికి స్తోత్రం. జీవితం అప్పగించలే, ప్రభు రక్తమాంసంలో పాలు పంచుకుంటాడు. వచ్చి బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ అని అంటే ఎంత ప్రార్థన చేసినా ఎన్ని తిరిగినా అంట ఆయనకు బాగుపడతలేదంట. బాగుపడతలేదు. ఇట్లా ఇట్లా అనుకుంటే పళ్ళు తెరిస్తే ఆ పండ్లు పచ్చగా. నేను అన్నాను, గుట్కాలు తినే అలవాటు ఉందా, సిగరెట్ తాగే అలవాటు ఉందా? ఏమంటాడు తెలుసా? అంటే అన్న ఇప్పుడు లేదన్నా, మానేసిన. అప్పుడుండే. ఇప్పుడు అప్పుడుండే అని ఎవరికి అనాలి? ఇది ఎవరికంటే వాళ్ళకన్నా. నా దగ్గర వచ్చి అప్పుడుండే అంటే అప్పుడు అంటే ఎప్పుడు? దేవుడికి స్తోత్రం. అప్పుడు అంటే ఎప్పుడు? ఎన్ని రోజుల కిందట? అమ్మ వినండి, ఆయన అంటాడు అప్పుడంటే అన్ని రకాలుగా చెప్పి లాస్ట్కి మరలా అప్పుడంటే ఎప్పుడు అంటే 2-3 నెలల 3 నెలల అంటే ఇక్కడ రాకముందు నుంచి ఉండే అన్న. ఇక్కడ ఎప్పుడు వచ్చినావు? ఇక్కడ ఎప్పుడు వచ్చావు? ఈరోజే. చెప్పు గట్టిగా, దేవుడికి స్తోత్రం కలుగుడు. ఏ రోజు వచ్చాడు? ఇది అబద్ధాలు ఆడతలేదమ్మా, నిజం. ఏదో నవ్వించా అని చెప్పట్లే, అది సాక్ష్యం. ఒక ఆయన అన్నాడు, అయ్యా మానేసిన అన్న. ఎప్పుడు అంటే అంతకుముందే అన్నీ అన్న, ఇప్పుడు ఏం లేవన్నా. అంతకుముందే అన్నీ అన్న. అంతకుముందు అంటే ఎప్పుడు? ప్రేయర్ చేస్తే ప్రభు రక్తమాంసాలు కనబడుతుంటాయి. ప్రేయర్ చేస్తే వీరి జీవితాలు సరిగ్గా లేవని కనబడుతూ ఉంటాయి. నేను అంతకుముందు అంటే ఎప్పుడు? అదే అన్న, నేను అంతకుముందు ఇంటికి రాకముందు అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళినాను కదన్న, అప్పుడు ఉండే. అదే అంతకుముందు హాస్పిటల్, ఇంతకుముందు అని కాదు, ఎప్పుడు వినండి, చెప్తా వినండి. అంతకుముందు అంటే ఇంట్లో నుండి బయట నుండి ఇంట్లోకి రాకం. ఎప్పుడు వచ్చాడు తెలుసా? బయట నుంచి ఇంట్లోకి 10 నిమిషాల ముందు. అమ్మ అబద్ధాలు ఆడతలేదు, ఇది సీరియస్. రికార్డ్ చేస్తే మీరు వింటే నమ్ముతుంటారేమో కానీ ఎంత మభ్యపరుస్తాం అనుకుంటాడు. ఇప్పుడు నేను అనుకోవాలా? ఎప్పుడో అప్పుడు ఇంతకుముందే ఉండే అంట. ఇంతకుముందు ఉండే అలవాటు అంటే ఇప్పుడు ఏం లేదు అలవాటు. ఆ ఇంతకుముందు ఎప్పుడు అనేది మనము ఆలోచన చేస్తే ఇక్కడికి రాకముందు. ఇక్కడ ఎప్పుడు వచ్చాడంటే ఉదయమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దీన్ని ఎంతగా వాళ్ళు తీసుకొని వెళ్తారు చూడండి. ఒప్పుకోవాలి కదా, విడిచిపెట్టాలి కదా, కనికరం పొందుతావు కదా. కొన్ని సమస్యలకు కారణం అవే కదా. ప్రభు రక్తమాంసాలు ఎవరైతే అయోగ్యముగా పాలు పంచుకుంటారో వారిలో కొంతమంది రోగులను బలహీనులై ఉన్నారంట. కొంతమంది వారిలో ఏం చేయబడ్డారంట? మరణించారంట, చచ్చిపోయినారు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, షారోను పొలంలో పూసిన పుష్పం, రోజ్ ఫ్లవర్ ఎలాంటిదని అంటే ఇది కేవలము తనకు తాను అలాగ ఉండి కాదు, తన అందమును ఇతరులకు పంచి అనేకులను ఆ పొలంలో ఆకర్షించేదిగా కనబడుతుంది. గడిగా చప్పులు కొడుతూ దేవుని స్తుతిస్తాం. ఆమేన్. ఆకర్షించడం 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన ఆకర్షణ. శరీర సంబంధమైన ఆకర్షణ మనం ఇవ్వకూడదు. ఆత్మ సంబంధమైన ఆకర్షణ మనం అనేకులకు చూపించదుము గాక. ఏంటి శరీర సంబంధమైన ఆకర్షణ? ఇతరులకు కనబడాల. అనేక సార్లు ఇంట్లో ఆగమాగం ఉండి బయట మంచిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇంట్లోకి దరిద్రంగా దయ్యాల్లా కనబడాలా, బయట మాత్రం అందంగా కనబడాలి. అసలు నువ్వు ఎవరి గురించి పుట్టబడ్డావు? భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు కదా. అది దేవుడు పెట్టిన నియమం కదా. చెప్పు 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ఇంట్లోనేమో పాసిపోయిన మొగం వేసుకొని ఆగమాగం ఉంటూ బయటికి వెళ్ళిన తర్వాత మంచి కటింగ్, షేవింగ్ అన్ని రకాలుగా దేవుడికి స్తోత్రం. అంటే ఇంకెవరిని లైన్లో పెడదామో నాకు తెలియదు. మరి చెప్పు 2 చేతుల పైనకి హల్లెలూయా. నీ జీవితం బాగుపడాలి కదా, మారాలి కదా. మరి ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే చాలా వైరల్ అవుతున్నాయి, మరి ఏం చెప్పాలని అర్థమవుతలేదు. లైవ్ లేకపోతేనే మంచిదేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయినా ఎప్పుడు స్త్రీలను తిడతావు కదా, ఈరోజు పురుషులను తిట్టి ఒకసారి ఆలోచన చేయి. అలా ఉంగిలు కట్టుకొని షార్ట్లు వేసుకొని తిరగకూడదు కదా, ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు కదా. ఈ మాట అంటే బాధగా అనిపిస్తుందేమో కానీ అసలు నీ అందం ఎవరి కొరకు, నువ్వు ఎవరి గురించి పుట్టబడ్డావు, ఎవరి గురించి నువ్వు దేవుడు చేశాడు, నేను ఎందుకు సృష్టించాడు ఆయన. ఇంట్లోనేమో ఇంట్లో ఉన్నప్పుడేమో పొద్దున్న మొహం కడిగితే మనం రాత్రి కూడా కడుగు, తెల్లారి మారలా. దేవుడికి స్తోత్రం. బయటికి వెళ్తే 30 సార్లు కడుగుతారు అయ్యగారులు. ఫేర్ అండ్ హ్యాండ్సమ్, ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ ఎవర్. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. మరి ఇంట్లో నీ పరిస్థితి అంటే ఎవరి గురించి, నువ్వు ఎవరిని ఆకర్షిద్దామని, ఇది అందరికీ దేవుడికి స్తోత్రం. స్త్రీలకైనా పురుషులకైనా ఏమైనా కానీ వైరల్ అయితే వైరల్ కానీ ఆ కోణంలో దేవుడు అనేకులను దర్శించును గాక. తిట్టోళ్ళు కొందరు ఉంటారేమో,
ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆమెన్. అయినా మనం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతలేదులే. దర్శించబడాలా, భారంతో కదా చెప్పేది. చెప్పు, 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. నీ ఒక సొగసును, అందమును ఇతరులు కాదుగా చూసేది. నువ్వు ఎలా ఆకర్షించాలా, దేని కొరకు ఆకర్షించాలా, ఎవరి గురించి ఆకర్షించాలా, ఒకసారి ఆలోచన చేయండి. మనము బయట బాగుండాలనే కోరుకుంటాం, కానీ ఇంట్లో ఎందుకు బాగుండాలని ఎందుకు కోరుకోవు? అసలు ఇంట్లో ఎందుకు కోరుకోవు? ఇంట్లో మంచిగా ఉండాలని ఆలోచన నీ జీవితంలో ఎందుకు రాదు? ప్రైజ్ ద లార్డ్. బయటికి వెళ్తేనే ఎందుకు వస్తుంది? బయటికి వెళ్తేనే ఎందుకు అలా ఉండాలనుకుంటావు? బయటికి వెళ్తేనే 30 సార్లు ఎందుకు పనుదోదాం అనుకుంటావు? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? సరే, ఇంతకుముందు లేకపోవచ్చు, కానీ ఏమో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మొత్తానికి ఎక్కడ బయటికి వెళ్తేనే తప్ప ఉజ్జీవింపబడరు కదా కొంతమంది. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. చూడండి, అదే 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 ఒక ఇంట్లో ఉంటే చాలా ఇంకా ఏం చెప్పాలా. చూడండి, ఈ షారోను ఫ్లవర్ అంట అనేకులను ఆకర్షించేటట్లుగా ఉందంట. ఆమెన్. ఎలాగుంది చెప్పండి. అంటే నువ్వు సంఘానికి ఎంతమందిని ఆకర్షించాలి చెప్పండి? సంఘానికి ఎంతమందిని ఆకర్షించాలి? షారోను పొలంలో పూసిన పుష్పం అంట అనేకులను ఆకర్షించేటట్లుగా ఉందంట. అంటే నీ బ్రతుకు, నీ జీవితం ఎలాగుండాలి తెలుసా? అనేక మందిని సంఘానికి, దేవుని యొక్క మందిరానికి ఆకర్షించేటట్లుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మరి ఎలాగున్నారు తెలుసా? ఏం బ్రతకన్నా ఆమెది ఈడ ఏమో ఇట్లా ఉంటుంది, సంఘంలో వచ్చి పెద్ద పరిశుద్ధురాలుగా, ఆయన పేరు పరిశుద్ధరావు, దేవుడికి స్తోత్రం. ఆమె పేరు పరిశుద్ధమ్మ. ఏం పేరు అంటే నిజంగా పేర్లు ఉంటే దేవునికి స్తోత్రం. ఉన్నాయి, అట్లాంటి పేర్లు ఉన్నాయి. సంఘంలోనికి వస్తే ఈ గొడుగు పట్టుకున్నారు, తెల్ల గొడుగు. ఏ గొడుగు అది? బయటకు వస్తే ఇంకో గొడుగు. ఎక్కడ వేస్తే అది ఏంటి? అది ఆ క్రిస్మస్కి 2-3 జతలు కొంటారు. ఒకటి చర్చికి, రెండవది ఫంక్షన్కి. ఓహో, దేవుడికి స్తోత్రం. అంటే కొనొద్దా? ఇంట్లో వేసుకున్నట్లు బయట ఉండొచ్చా? ఉండం కదా. అది కూడా సేమ్, చర్చికి ఒకటి, బయటకు ఒకటి. చర్చ్ బయటనే కదా. చర్చ్లో నువ్వు ఎలాగుంటున్నావో, మందిరంలో ఎలాగుంటున్నావో, బయట కూడా అలా సాక్షి జీవితం నువ్వు జీవిస్తేనే కదా అనేకులు నీ ద్వారా షారోను పొలంలోనికి వచ్చి నాటబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. షారోను యొక్క పూసిన ఆ పుష్పం అంట అనేకులను ఆ పొలానికి ఆకర్షించేదిగా. అంటే నీ యొక్క జీవితము, నీ ప్రవర్తన అనేకులను సంఘానికి ఏమై ఉండాలి చెప్పండి? ఆకర్షించేదిగా ఉండాలా. మరి నేను బట్టి ఎంతమంది సంఘానికి ఆకర్షించబడ్డారు? అమ్మా, నువ్వు ఆ సంఘానికి వెళ్ళిన నుండి నీ ప్రవర్తనలో మార్పు చూసా, నీ జీవితంలో మార్పు చూసా, నీ బ్రతుకులో మార్పు చూసా, నీ ఒక మాటలలో మార్పు చూసా. అమ్మ వినండి, చాలామంది ఎలాగున్నారంటే దీంట్లోకి రాకముందు వాళ్ళ మాటలు ఇంకా బాగానే ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మారినాయి మాటలు. భాష, అయ్యా 2 చేతుల పైనకి ఆమెన్. భాష, యాస, దేవుడికి స్తోత్రం. యాస ఏమంటారు చెప్పండి? పర్లేదు, కొన్ని మన యాసలు మాట్లాడే తప్పేం లేదు, కానీ ఏం మాట్లాడారు? మన వాక్యం చెప్తా ఉన్నది, ఇదిగో నీ భాష, నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలంట, రుచికరమైనదిగా ఉండాలంట, వినేవారికి ఇంపుగా సొంపుగా ఉండాలంట. దేవుడికి స్తోత్రం. మరి ఏం మాట్లాడుతున్నావు? ఈడ ఏ భాష నేర్చుకుంటున్నారు? ఒక ఆయనకి ఈడ నిలబడి మన వాళ్ళు, అన్న ప్రైజ్ ది లార్డ్ అని అంటే, ప్రైజ్ ది లార్డ్ రా అని అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్ రా అంట. మొన్నటి వరకు అన్న ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఏం సడన్గా ఏమొచ్చిందో గర్వం ఆకాశానికి అంటిపోయి, ఇలా ప్రైజ్ ది లార్డ్ రా. ఆ మెట్ల పైన దిగేటప్పుడు ఇట్లా చూస్తాడు, రేయ్ కురకాయని చూస్తున్నావు ఏం రా అని అంటాడు. మళ్ళీ నీకు ఎక్కువైంది, ఖచ్చితంగా కూల్తావు నువ్వు. గర్వం నాశనానికి ముందు. దేవుడికి స్తోత్రం. వాళ్ళతో పెరిగిన వాళ్ళే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? ఏం ఆలోచన చేస్తున్నారు చెప్పండి? ఏంది వాడి పరిస్థితి ఏంటి? అనేకులను నువ్వు ఏం చేయాలో చెప్పండి? ఆకర్షించాలి. మరి ఎలా ఆకర్షిస్తున్నావు? నువ్వు ఎలా? దేని శరీర సంబంధమైన ఆ సిద్ధపాటును బట్టి ఆకర్షించకూడదు. ఆత్మ సౌందర్యమును ఇతరులకు చూపించి ఆకర్షించదుముగాక. నీ మాటలు బట్టి సంఘానికి వస్తున్నారా? ఉన్న వాళ్ళు ఎవరైనా ఆగిపోతున్నారా చెప్పండి? మీరు ఏమన్నా అనుకోండి అక్క, నేను మాత్రం ఇంకోసారి ఆ సంఘాన్ని పోను, ఎందుకంటే ఆయన మంచోడు కాదు. ఎవరాళ్ళు? అసలు ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఉన్నాడు ఎవడు ఇక్కడ? సేవకుడు వేరోడు కదా.
దేవుడికి స్తోత్రం. పక్కన చూసి ఆగిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఆయన మంచోడు కాదన్నా. ఎవరు మంచోడు కాదు? ఎవరి గురించి నీకెందుకు? దేవుడిని చూడు, సేవకుని చూడు. దేవుడికి స్తోత్రం. ఎవరిని చూసి ఆగిపోతా, ఎవరిని చూసి వస్తావు, దేని కొరకు వస్తావు, దేని కొరకు ఆగుతావు? ఇది దేవుని సంఘం, దేవుని పొలం. 2 చేతులు పైనకి చెప్పు గట్టిగా ఆమేన్. బోరు కొట్టే వాళ్ళందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వింటారా? ఏ పొలం గురించి చెప్తున్నాను? వాక్యం సంఘం కదా అది. శారోను పొలం అంటే ఈ శారోను పొలంలో పూసిన పుష్పం ఏం చేస్తా అనేకులను ఏం చేస్తా చెప్పండి? ఆకర్షిస్తుంది. దాని పరిమళము ద్వారా, పరిమళం వెదజల్లడం ద్వారా సాక్ష్య జీవితం పరిమళించడాల. దేవుడికి స్తోత్రం. ఏమంటాడు? పరిమళించనే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా కృతజ్ఞతార్పణలతో. కృతజ్ఞతార్పణలతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా కృతజ్ఞతార్పణలతో. కృతజ్ఞతార్పణలతో సనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నన్ను వెళ్ళ నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో. హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో. హర్షధ్వనులతో. ఆమేన్. హల్లెలూయా. ప్రతి స్థలములో ఏమై ఉన్నారంటే చెప్పండి అపోస్తులు? క్రీస్తు సువాసన. ఏమై ఉన్నారంటే చెప్పండి? క్రీస్తు సువాసన. ఆ అందము ఆత్మ సంబంధమైన అందం. ఆ అలంకరణ ఆత్మ సంబంధమైన అలంకరణ. ఏ అలంకరణ చెప్పండి? ఏ అలంకరణ? శరీర సంబంధమైన అలంకరణ కాదు అది. శరీర సంబంధమైన అలంకరణ అనేక మంది అలంకరిస్తూ ఉంటారు, ఎవరినో ఆకర్షిద్దామని, మనుషులను ఆకర్షిద్దామని, మనుషుల దగ్గర అందంగా కనబడాలని, మనుషుల దగ్గర సౌందర్యముగా కనబడాలని అనేకులను ఆకర్షిస్తారు. ఈ షారోను పొలము సౌందర్యం కలిగింది, అనేకులను ఆకర్షించేటట్లుగా ఉంది. అలాగే ఆ షారోనులో పెరిగిన పుష్పం, రోజ్ ఫ్లవర్ ఏదైతే ఉందో అది కూడా అందము కలిగినదే, అది కూడా అనేకులకు ఆకర్షించేది. అంటే ఏ ఆకర్షణ ఇది? శరీర సంబంధమైన ఆకర్షణ కాదు, ఇది ఆత్మ సంబంధమైన ఆకర్షణ.
మనం ఎలా ఆకర్షించాలి అని అంటే మన ప్రార్థన జీవితం ద్వారా అనేకులను ప్రభు యొద్దకు ఆకర్షించదుము గాక. మన వాక్య ధ్యానము ద్వారా అనేకులను ప్రభు యొద్దకు ఆకర్షించదుము గాక. మనము వాక్య ప్రకారం నడుచుకోవటము ద్వారా అనేకులను ప్రభు యొద్దకు ఆకర్షించదుము గాక. ఎలా ఆకర్షిస్తున్నాం మనం? అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ప్రతి స్థలంలో క్రీస్తు సువాసన అయి ఉన్నాం. ఏమై ఉన్నామంట? క్రీస్తు సువాసన. అంటే అది ఆ స్మెల్ కదా, ఆ ఒక అందం, ఆత్మ సంబంధమైన అందం, ఆత్మ సంబంధమైనది. నీ సాక్ష్యం ఏం కావాలా? పరిమళించాలా. అంటే వినండి, ఫస్ట్ ఆ రోజ్ ఫ్లవర్ అందం కలిగింది, ఆకర్షిస్తుంది. రెండవదిగా అది పరిమళించేదిగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది చెప్పండి? రోజ్ వాటర్ కానీ రోజ్ ఫ్లవర్ కానీ అందరూ రోజుని ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ అది తీసుకోగానే ఏం చేస్తారు? చెవిలో పెట్టుకుంటారా, ముక్కులో పెట్టుకుంటారు? చెవిలో పెట్టుకునేది వేరు, ముక్కులో పెట్టుకునేది. దేవుడికి స్తోత్రం. అమ్మ చెవిలో పెట్టుకుంటారా, ముక్కులన్నా? ముక్కులో పెట్టేస్తారు. దాన్ని బాగా ముక్కులో ఇంకా ఎక్కువగా రాకపోతే దాన్ని నలిపి అయినా కానీ చూస్తారు. స్తోత్రం. అంటే కొంతమందికి ఇష్టం అది. అంటే అది ఏం చేస్తుంది? దాని యొక్క పరిమళమును వెదజల్లుతూ ఉంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే కొన్ని ఎక్కడైనా వేరే మంచి నేలలో పండని యొక్క ఫ్లవర్స్ ఇలా అనగానే రాలిపోతాయి. కానీ ఇది ఎక్కడ పండింది? రాలది. ఇది షారోను పొలంలో పండింది. వేస్తున్నాం. ఆమేన్. అంటే ఊపినప్పుడు ఊగి రాలిపోయే రెమ్మలు కలిగిన స్థలంలో పెరిగిన పుష్పము కాదు ఇది. ఎలా పెరిగింది అని అంటే శ్రమలకు, కష్టాలకు, బాధలకు, సమస్యలకు, ఇదిగో శోధనలకు ఊగిపోయి రాలిపోయే పుష్పం కాదు. సరిగ్గా స్థిరముగా నిలబడటానికి మంచి మేత భూమిలో నిలబడి నాటబడిన పుష్పము, షారోను పొలంలో నిలబడిన పుష్పము. దేవుడికి స్తోత్రం. శోధనలకు ఆరిపోయేది కాదు, శోధనలకు పడిపోయేది కాదు, శోధనలకు రెమ్మలు ఊడిపోయేది కాదు. ఆ రెమ్మలు అలాగే, కొంతమంది రెమ్మలు, రెక్కలు అన్నీ ఊడిపోతాయి. శోధనలు వస్తే ఊడిపోతాయి. ఒక ఆయనకు శోధన వచ్చింది, మంచి శోధన, గొప్ప శోధన. ఆ శోధన రాకముందేమో మంచి కటింగ్ చేసుకున్నాడు, శోధన రాగానే చెప్ప కటింగ్ చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి మంచి శోధన రాకముందేమో సంఘంలో వచ్చి అబ్బో మంచి ప్రార్థన జీవితం కలిగి ఉన్న, శోధన రాగానే ఇంకా ఉన్న లేనివన్నీ చెవులకు, ముక్కులకు, చేతులకు, కాళ్ళకు, అన్నిటికీ తొలగించుకొని ఆ బట్టలు కూడా సగం బట్టలు, చేతులు కనబడాలి, కళ్ళలు కనబడాలా. ఏమంట ఆవిడ కార్డ్స్ ఆడుతుండే. బిగ్ షో ఎంత? 25 pounds, 500, 500, 501 ఏంటి వెయిట్? బిగ్ షో అది కరెక్టే కదా? దేవుడికి కరెక్ట్ చెబుతా గట్టిగా, హల్లెలూయా. 500, 501 కదా, కరెక్టే. రికీష్ 401. నాకు గుర్తున్నాయి. ఇంకా తెలుసా? అంతే కదా. ఆడియో చూడు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి. దేవుడికి స్తోత్రం. రికీ వాళ్ళకి అమ్మ రాక్ ఆ వెయిట్ తక్కువనే, 51 చెస్ట్. దేవుడికి స్తోత్రం. అంటే ఆడుతూ ఉన్నా, నేను కూడా ఆడినాను కదా అమ్మా. వద్దులే, దేవుడికి ఆ పేరెందుకులే. చూడండి, ఇక్కడ మన జీవితాలు ఎలాగున్నాయి తెలుసా? ఇలా కండలు చూపిద్దాం. మనమేం ఫ్యాషన్ డిజైనర్లు, ఫ్యాషన్ షో చేసేటోళ్ళం కాదు కదా, మనం కప్పుకునేవారం. దేవుడికి స్తోత్రం. నీ మహిమను నేను కప్పుకొందునే, నీ తైలాభిషేకము నిండెనే, నా ప్రాణాత్మ శరీరం పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు, పాడనా మౌనముగానే స్తుతి నీ ఆలయమై కీర్తన, నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొందునే, నీ తైలాభిషేకము నిండెనే, నా ప్రాంతరంగమంతయును. నీ ఆలయమై, గట్టిగా చెప్పకూడదు, నీ ఆలయమై. మనం ఎవరమంటే దేవుని ఆలయం. మహిమను నేను కప్పుకొందునే, గట్టిగా పాడదాం. నీ తైలాభిషేకము నిండెనే, నా ప్రాంతరంగమంతయును. ఆమేన్. మళ్ళీ పాడదు కానీ అక్కడే. దేవుడికి స్తోత్రం. మనం ఎవరమంట?
ఆయన ఆలయం. ఆయన ఆలయంగా ఉన్న మనం ఏం చేయాలా? ఆయన మహిమతో మనం ఏం చేయాలంట? స్త్రీలకు ఆయన మహిమ ఒక రకంగా కొంగు తన మహిమనే అనుకో. దేవుడికి స్తోత్రం కదా. ఈ శరీరం ఇక్కడ కనబడకుండా ఫుల్గా వేసుకోవడం ఆయన మహిమనే అనుకో. ఒక పురుషుని నేనే మనసుకోకి ఇట్లా పెట్టుకుంటున్నా. దేవుడికి స్తోత్రం. 2 చేతుల పైనకి ఎచ్చపు గట్టిగా హల్లెలూయా. నేనే పెట్టుకుంటున్నా. పాపం ఇక్కడ చాలామంది పురుషులు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు ఎంత మనిషిని ఈడు వరకే మడుస్తారు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఈడు వరకు ఉంటాయి మోచేతుల వరకు. చూడండి మీరు ఒకసారి వస్త్రధారణ చూడండి. హల్లెలూయా. మరి కొంతమంది ఉంటారు వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇంత టైట్ పెట్టేసి అంటే చెప్పాను కదా, రింగ్ వేసుకున్నాడు. దేవుడు జీవితాన్ని మార్చుకో. రింగే కనబడాలా? మరి కండలే కనబడాలా? ఊరికి ఎట్లా అంటాడు. ఏం కనబడాలా చెప్పండి? ఏం కనబడాలా? కొంతమంది మెడల ఏం కనబడాలా? చైన్ ఏం కనబడాలా? నీ ఆలయం ఏం చేయాలంట? మహిమతో కప్పబడు. దేవుడికి స్తోత్రం. నీ వస్త్రాలు ఎలా ఉండాలా? శరీరం బయటికి కనబడకుండా కప్పుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడి నడిపించబడుతున్నా. ఆమెన్. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నా. మీరందరూ దేవుని బిడ్డలు. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ దేవుని ప్రజలు. మీరందరూ దేవునికి సంబంధించిన వారు. అందును బట్టి ఆయన ప్రేమతో మీతో చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం వస్త్రధారణ ఎలాగ ఉండాలా? లోపల ఉన్న శరీరం లోపల ఉన్న వస్త్రాలు బయటికి కనిపించేటట్లు కాదు. నీ దేవుని ఆలయముగా నీవు ఉంటున్నావు. కప్పుకో. ఆయన మహిమతో కప్పబడుదుగాక. ఈ డైలాగ్ వద్దు. దేవుడు 5 వేషాన్ని 1,00,000 ఇది వద్దు. డైలాగ్ వద్దు. వేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పేది ఏంటి? నువ్వు ఆలోచన చేస్తున్న విధానం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. అసలు ఏమైనా సంబంధం ఉందా దానికి దీనికి? మహిమతో కప్పబడనంటే, అనేకులను ప్రభు యొద్దకు ఆకర్షించమనంటే, దేవుని సన్నిధికి ఆకర్షించమనంటే, నేను లోపల పెట్టుకున్న నీ విశ్వాసం నీకే తగలబడును గాక. ఇతరులు బాగుపడు నిమిత్తము, ఇతరులు నువ్వు పడిపోకుండా నిమిత్తము నీ విశ్వాసం ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఒకడు నీ ఆహారం వలన వాడు నశించిపోతున్నాడంటే ఆహారం మానే. దేవుడికి స్తోత్రం అని అన్న దేవుడు నీ వస్త్రాల ద్వారా ఇతరులు వ్యభిచారులుగా తయారవుతున్నారంటే అలాంటి వస్త్రాలు మానితే తప్పేముంది? ఇప్పుడు సేవకులు నాకే వాక్యం చెప్పని తెలుసు, ఇంకా నాకు తప్ప ఇంకొకరిని తెలియదని ఏదో పెద్ద పెద్ద లోతుకి వెళ్ళిపోయి ఈత కొట్టుకొని అలానే ఉన్నారు. ఇంకా బయటకు వస్తలే. దేవుడికి స్తోత్రం. ఇతరులను పాడు చేయడానికి తప్ప దేనికి పనికిరావు. పనికి మాలినవి. ఇంత డీప్గా ఆలోచన చేసే విధానం ఉండాలా? అది షారోను పొలంలోనే దొరుకుతుంది. వేస్తున్నాము. గట్టిగా చెప్పామే. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఏమంట? నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుందునే. చెప్పు. నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. దేవుడికి స్తోత్రం. నీ ఆలయమై నీ మహిమను. హల్లెలూయా. మళ్ళీ స్టార్ట్. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ స్టార్ట్. ఏమంట? వెనకాల ముందు ఎక్కడ కూడా నువ్వు ఏం కనబడకూడదు. శరీరము అది స్త్రీలకైనా పురుషులకైనా. దేవుడికి స్తోత్రం. నిండుగా కప్పుకో. విప్పుకోవడానికి దేవుడు అసలు వారు వస్త్రాలు లేవని గుర్తించిన తర్వాత ఏం కట్టుకున్నారంట? అంజురపు ఆకులు. అయ్యా అవి చినిగిపోయినాయావా? అయ్యా అవి చినిగిపోతాయి, అవి కనబడతాయి, శరీరం కనబడతాయి అని దేవుడు వధించి ఆ చర్మమును తీసుకొని వచ్చి ఏం చేశాడంట? ఆదామవ్వకు బట్టలు గుట్టించిన దేవుడు నిండు గుట్టించాడు. దేవుడికి స్తోత్రం. ఎలా గుట్టించాడు చెప్పండి? ఎలా గుట్టించాడు? అవే అంజురపు చెట్లు ఉండవచ్చు కదా, అవి చినిగిపోతాయి, అవి సరిగ్గా లేవు, అవి ట్రాన్స్పరెంట్. ఇక్కడ వరకేమో మంచివి, ఇక్కడ నుంచి ఏమో ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ కాదు. ఆ అంజురపు ఆకులు ట్రాన్స్పరెంట్. అందుకే దేవుడు ఏం చేశాడంటే ట్రాన్స్పరెంట్ నీకు అవసరం లేదు, కప్పేది నీకు అవసరం. చెప్పు గట్టిగా హల్లెలూయా. కప్పాలనా విప్పాలా? 2 చేతుల పైనకి అయితే ఆమేన్. ట్రాన్స్పరెంట్ వద్దు. అంజురపు ఆకులు వద్దు, అంజురపు ఆకులతో బట్టలు వద్దు. మరి ఏం కావాలా? మంచి నిండుగా చెప్పు. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుంటిని. గడిగా నీ తైలాభిషేకం. నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. పాడదాం. నీ ఆలయమై నీ మహిమను చెప్పు. ఇక నుంచి నీ మహిమను నేను కప్పుకుంటాను ఆయన. నీ తైలాభిషేకము
నిండెనే నా అంతరంగమంతయును. మరొకసారి నీ ఆలయమై గట్టిగా, నీ ఆలయమై నీ అర్థమవుతుందా? చప్పలు కొడతలే నువ్వు. కప్పుకొందునే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. మరొకసారి పాడదాం. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొందునే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా మానస వీణవు నీవే, నీవే. నా ఆరాధన పల్లకి నీవే. నా మానస వీణవు నీవే, నీవే. నా ఆరాధన పల్లకి నీవే. రెండు చేతులు చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే మాకు స్వేచ్ఛని ఇచ్చాడు బ్రదర్, మాకు స్వేచ్ఛ ఉంది. ఇలా మాట్లాడకూడదు నువ్వు, అది స్వేచ్ఛనే, అది స్వేచ్ఛనే, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అసలు నీ ఘనతగా ఇవ్వబడిందే కప్పుకోడు. ప్రైజ్ ద లార్డ్. మనం అనుకుంటాం తెలుసా, అంతా మనం ఇలాగా కొంగేసుకొని కప్పుకోవడమే నీ ఘనత. దేవుడికి ఇస్తాం ఘనత. ఏమంటే ఇది చెప్పండి, ఏంటి ఇది? ఘనత. ఇది నీ ఘనత. చాలామంది బైబిల్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకొని వస్తున్నారు. ఇదే వారి చేతుల్లో ఇవ్వబడిన ఘనత. ఘనత. నీకు ఘనత అంటే లోకంలోకి పెరిగినావు కదా, నువ్వు షారోను పొలం కాదు కదా, నువ్వు ఎటు పడితే అక్కడ ఉంటున్నావు కదా. అందుకొరకే నీ ఘనత వేరు. నీ ఘనత ఏంటంటే, నీ ఘనత శరీరం బయటికి కనబడితే ఘనత. ఒకసారి ఆలోచన చేయండి. మనం చూస్తున్న తెర మీద నిండుగా వేసుకుంటే ఘనతనా, సగం వేసుకుంటే ఘనతనా? చెప్పండి, ఎవరికి క్రేజు? తెర మీద మనమైతే ఏదైతే చెప్పండి బ్రదర్, అవునా? అంటే సంఘములో, దేవుని మందిరంలో దేవుని ప్రజలు దేవునికి ఘనత ఎలాగో తెలుసా? కప్పుకుంటే ఘనత. లోకంలోనేమో మనము సగం సగం కనబడితే ఘనత, దేవుని సన్నిధిలోనేమో నిండుగా కప్పబడితే ఘనత. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎవరిని బట్టి నువ్వు నడవాలనుకుంటున్నావు? ఈ షారోను పొలంలో ఈ యొక్క పుష్పం అంట శరీర సంబంధమైన ఆకర్షణ కాదు, ఇది ఆత్మ సంబంధమైన ఆకర్షణ. ఇది ఏం చేస్తుంది? పరిమళిస్తూ ఉంది. ఏం పరిమళిస్తూ ఉంది? సాక్ష్య జీవితం. తన మాటల్లో కోపం లేదు, తన చూపుల్లో అపవిత్రత లేదు. అయ్యా విన్నా, చూపులు ఏం లేదు, చూపులు ఏం లేదు. కొంతమంది నేను చూస్తాను, మన దగ్గరికి ఎవరికైనా ప్రార్థన వస్తారు, కొంతమంది దేవుని పని చేసి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటుంటే నార్మల్గా చూడడం వేరు, మర్చిపోయి ఉండడం వేరు, అలా ఏదో మైకాలు ఉండడం వేరు, అది వేరు. కానీ కొందరు గమనిస్తాను, ఏం చూద్దాం, ఏందో నాకు తెలియదు. సరే, ఆ చూపులలో ఏం చూపు? అది వ్యభిచార సంబంధమైన చూప. దేవుని వాక్యం చెప్తా ఉన్నది, అయ్యా ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూస్తే చాలు నువ్వేం చేయబడుతున్నావు? మరి అది పాపమే కదా. నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించి. ఏ చూపులు కలిగి ఉన్నావు, ఏ ఆలోచనలు కలిగి ఉన్నావు, ఏ తలంపులతోనే ఉన్నావు? దేవుడికి స్తోత్రం. నీ చూపులు నీకు శోధిస్తే ఆ చూపులో ఒక కండిషన్ పెట్టుకో, యోబును పెట్టుకున్నట్లుగా. యేసు నామములో నా చూపులు అయ్యా ఆ లోక సంబంధమే కాదు, పర సంబంధమైన చూచును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పర సంబంధమనే చూచును గాక. నీ చూపులు నీకు ఇబ్బంది పెడుతున్నాయి అన్నట్లయితే నువ్వు ఎవరు వచ్చినా కూడా ఇంతే చూడు. వాళ్ళు అనుకుంటారు, గుడ్డోనివా? నేను గుడ్డోని. దేవుడికి ఇస్తావు. నువ్వు నేలకే చూడు, దేవుడికి ఇస్తావు. గొర్రెలు ఎక్కడ చూస్తాయి? అంతేనా? గొర్రెలు ఎక్కడ చూస్తాయి? నేలకు. అందుకే చాలామంది స్త్రీలు ఎలా చూసుకుంటే వెళ్ళిపోతారు? నేలకు. అంటే ఇప్పుడు ఈ కాలం కాదు, ఆ కాలం. ఈ కాలంలో కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలు కిందికి నేలకు చూస్తారు. ఈ కాలంలో ఇంకా కొంతమంది ఉన్నారు ఆ రోడ్డు పైనకి వెళ్తూ ఉంటుంటే ఫోన్లో చూస్తారు. ఆరని కొడితే కూడా వినబడదు. ఏం పెట్టుకున్నారు? అప్పుడప్పుడు అనిపిస్తే తాకియాలి, కానీ చచ్చిపోతే వాళ్ళ సమస్య. మనం నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించన్నది. ఎంత ఆరను కొట్టినా
అసలు నాకు తెలిసి ఆ రాయకోడికి వెళ్ళేటప్పుడు ఆ బర్రెల నయం, గట్టిగా ఆరన్ ఒత్తి పెట్టుకుంటే అన్ని పక్కకి జరిగిపోతాయి. ఈ రోడ్డు మీద ఎంత ఆరన్ కొట్టినా వాళ్ళకి వినబడదు. ఏవి బెటర్ ఇప్పుడు? బెటర్ ఏవి? పశువులా మనుషులా? అవేం పెట్టుకున్నారు? డ్రైవింగ్ చేస్తాడు అది పెట్టుకుంటే వెనకాల హారన్ ఎట్లా వినిపిస్తుంది? హారన్ నడిచేటప్పుడు అది పెట్టుకుంటుంటే హారన్ ఎట్లా వినిపిస్తుంది? ఎక్కడ పెట్టుకోవాలో తెలియాలి కదా. అసలు నాకు తెలిసి ఆ ఇయర్ పాడ్స్ ఏముంటాయో చూడండి, వాటి పైన చదివితే అసలు దాని గురించి ఏమన్నా ఉంటుందేమో నాకు తెలియదు. ఎందుకంటే ప్రధాని మీద ఏదైనా ఒకటి ఇస్తారు కదా. సిగరెట్ మీద ఏమి ఇస్తాడు? తాగితే పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. గుట్కాల మీద చివింగ్, నువ్వు తింటే దాన్ని సప్పరిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అట్లాగా ఇయర్ పాడ్స్ నువ్వు ఆ డ్రైవింగ్ చేసేవాడు అక్కడిక్కడ వాడొద్దని ఏమైనా ఉంటుందేమో చూసుకోండి. దేవుడికి స్తోత్రం. లేకపోతే పెట్టుకోండి. చెప్పు, 2 చేతుల పైనకే తలలుయా. నీ ఒక సాక్ష్యము వెదజల్లాలా. ఆమెన్. ఏం వెదజల్లాలా చెప్పండి. అందరూ పక్క వరకు షేక్ అండి చెప్పండి. సాక్ష్యము వెదజల్లాలా. సాక్ష్యము వెదజల్లాలా. ఎన్ని గంటలకు వాక్యం స్టార్ట్ చేస్తాను తెలుసా? 10. ఎప్పుడు అయిపోదాం అనుకున్నా తెలుసా? 11 to 11:30. ప్రైజ్ ద లార్డ్. తప్పు నాదా? కానేగా. నేను అస్సలు తప్పు చెయ్య, వాక్యం విషయంలో అసలే చెయ్య. అయినా వాళ్ళ దర్శనమే లాస్ట్ ప్రార్థన చేసుకుందామని వస్తే నేనేం చేయాలి? దేవుడికి స్తోత్రం. ఈ త్వరగా వచ్చిన వారు పాపం వారికి విసుగొచ్చినా కూడా ఆఖరికి వచ్చిన వాళ్ళ కొరకు కొంచెం ఓపిక పట్టండి. 2 మాటలుంటే వారు బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే వాళ్ళంతా దోపుడు సొమ్ముకి ఎగబడి వచ్చేటోళ్ళు. చెప్పు గట్టి హల్లెలూయా. వాళ్ళకి వాక్యంతో పని లేదు కదా. కేవలం స్వస్థమైందా దేవుడి స్తోత్రం. ఏమన్నాడు లాస్ట్కి అన్న ఆటో మిస్ అయింది అంటే నాకు తెలియదు వాళ్ళ గురించి. పెట్రోల్ అయిపోయిందేమో, బైక్ పంచర్ అయిందేమో, అడ్డం వస్తే పాము అడ్డం వచ్చి లేకపోతే పిల్లి అడ్డం వచ్చి అక్కడ 10 నిమిషాలు కూర్చొని వచ్చారేమో నాకు తెలియదు. మొత్తానికి ఏదో ఒకటి జరిగింది. దేవునికి స్తోత్రం. కానీ ప్రతి ఆదివారం నువ్వు ఆఖరికి వస్తున్నావంటే అర్థమేం తెలుసా? నీ దర్శనమే డాక్టర్. నేను ఇప్పుడు అలాంటి వారికి ఎప్పుడు బాగా నీ బతికే బాగు కాదు. వాక్యము వింటే వాక్యం నిన్ను బాగు చేస్తుంది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. అసలు మేము ఎవరము? ఒక్కొక్క వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తులం కదా. నువ్వు బాగుపడితే నాకేమొస్తుంది? నీకేమొస్తుంది? బాగుపడిన నీవు, బాగుపడిన నీ కుటుంబం మరలా ఏ రోగం రాకుండా చిరకాలం అలాగే జీవిస్తారా? ఏదో ఒక రోగం వచ్చి ఈ లోకంలో మనం వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడు. దేవుడికి స్తోత్రం. సంఘమే అది. చూడండి, దేవునికి స్తోత్రం. ఏమంట? ఈ యొక్క రోజ్ ఫ్లవర్ పరిమళించేదిగా ఉంది. సాక్ష్య జీవితాన్ని ఏం చేయాలంటే చెప్పండి, పరిమళించ, ఆకర్షించు, వెదజల్లు. నువ్వు ఎలాంటి వాసన వస్తుంది? కొంతమంది దగ్గర కూర్చుంటే వారి సాక్ష్యం సరిగ్గా ఉండదు, వారి బతుకు బాగుండదు కదా. ఆ సాక్ష్యం సరిగ్గా లేని వాళ్ళ దగ్గర మనం ఎందుకు చెప్పండి? వాళ్ళ చూపులు బాగలేవు, వారి ఆలోచనలు బాగలేవు, వారి తలంపులు బాగలేవు, వారి మాటలు బాగలేవు, వారి మోసగాళ్ళు, మోసం చేసే వాళ్ళు అయి ఉన్నారు కదా. వారి సాక్ష్యం బాగలేదు, స్థిరత్వం లేదు, బాగులేదు, పరిస్థితి బాగులేరు, ఆ సాక్ష్యము బాగులేదు. అమ్మ వినండి, షారోను పొలంలో పూసిన యొక్క పుష్పముకు ఏముందంటే చెప్పండి, సాక్ష్యం. దేవుడికి స్తోత్రం. ఏముంది చెప్పండి? నీకు సాక్ష్యం ఉన్నదా? దేవుడికి స్తోత్రం. నీకు సాక్ష్యం ఉన్నదా? నీకు సాక్ష్యం ఉన్నదా? మనకు సాక్ష్యం ఉన్నదా? ఏం సాక్ష్యం? ప్రతి ఆదివారం ఈయన సంఘానికే రావడానికి సాక్ష్యం ఏమైనా పొందారా? నెలకు 2 సార్లు వస్తాడు సార్, లేకపోతే ఒకసారి వస్తాడు, అదే మన సాక్ష్యం పొందాడా? అసలు ప్రార్థనే చేయడు ఇంట్లో. ముందు మోకాళ్ళ ప్రార్థనే లేదు, అసలు ప్రార్థనే చేయడు, అసలు సంఘానికి అసలు కానుక అనేది వారికి తెలియదు. ఇలాంటి సాక్ష్యాలు ప్రత్యేకమైన ఏమైనా ఉన్నాయా? మనకి లేవు కదా. బ్రదర్ వింటున్నారా? అసలు ఆరాధనకు రాగానే ఇంకా అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా పాట, యేసన్న పాట, అందరికీ జోల పాట. దేవుడికి అడుగు పెడితే జోలపాట, అడుగు పెడితే జోలపాట. ఉయ్యాల 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 యేసన్నకే, ముత్యాల మురిపాల యేసన్నకే. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుగా. చెప్పమ్మ గట్టిగా హల్లెలూయా. ఇక్కడ కొంతమంది నిద్రభారంతో జోగుతూ ఉన్నారు, ఐతూకులు వాళ్ళు. దేవావారిని లేపున ఆయన వేస్తున్నాము. దేవుడికి స్తోత్రం. వాళ్ళకు ఒక్క ముక్క లోపలికి దిగితే అంతనే ఒట్టు. దేవుడికి స్తోత్రం. అసలు ఇంకుతాదా లోపలికి? కొంతమందికి అనారోగ్య అది కొన్ని వేరేగా ఉన్నాయిలే, అవి వాళ్ళ గురించి నేను మాట్లాడు. నీకు వాక్యం చెప్పేటప్పుడు నిద్ర మత్తు వచ్చి కళ్ళు సగం తెరిచింటున్నావని అనుకో, నీకు దయ్యం పట్టింది. దేవునికి స్తోత్రం. ఏం పట్టిందమ్మా? శోధన. అదొక శోధన. సగం తెరిచి ఇట్లా ఊగి వంకాయలు జోకి బండబడ్డలు జోకి దయ్యమే పట్టింది. ఏం పట్టింది చెప్పండి? మరి వదిలిపించుకోవాలి కదా తుప్పుడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి కదా. మోకరించి 2 చేతులు పైకి స్తోత్రాలు చెప్పాలి కదా.
ఊడగొట్టుకోవాలన్నా వద్దా చెప్పండి? దుమ్ము జంగు కొట్టుకోరు. ఎందుకనంటే ఉంటేనే మంచి. ఆ నిద్రలో ఉన్న మత్తు ఆనందమే వేరు. దేవుడికి స్తోత్రం. ఆ సంతోషం వేరు. నిజంగా దాంట్లో కూడా కొంతమంది ఆనందిస్తూ ఉంటారు. అది కూడా సంతోషమే. బస్సులో పోతుంటుంటే ముఖము తల అంత ముందు గుద్దుకుంటే కూడా దేవుడికి స్తోత్రమే. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి పక్క వాళ్ళ తలలు వీళ్ళకు దన్న కొట్టుకున్నాయి తెలుసా. బస్సులో నిద్రపోయే వాళ్ళు కొంతమంది తలలు కూడా పగిలిపోయిన రోజులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా 2 చేతులు పైనకెత్తి. బ్రదర్ వింటున్నారా? ఆమెన్, హల్లెలూయా. గోడ కొలిగి విన అందరూ వినండి గట్టిగా. స్తోత్రం. ఈ గులాబీకి ఏముందని చెప్పండి? సాక్ష్యం. ఏముంది చెప్పండి? సాక్ష్యం. నువ్వు ఎంతమందిని ఆకర్షిస్తున్నావు సంఘానికి? నిన్ను బట్టి 10 మంది సంఘానికి వస్తున్నారా? 10 మంది ఖాళీ అయిపోతా ఉన్నారా? ఎవరు నిన్ను బట్టి వచ్చేవారు ఎంతమంది? నువ్వు సాక్ష్య జీవితంగా ఉన్నావా? నువ్వు నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ ఉంటున్న ఏరియాలో ఉంటుంది బాగానే ఉంటుంది. ఫంక్షన్ వస్తే మాత్రం ఎవరికి దేవునికి స్తోత్రం. ఫంక్షన్లో వినరు. నీళ్ళ దగ్గర వినరు, బోర్ల దగ్గర వినరు, బోరింగ్ల దగ్గర వినరు, ట్యాంకర్ల దగ్గర వినరు. దేవుడికి స్తోత్రం. కోళ్ళు ఇంటికి వచ్చినాయంటే వినరు. వినరు. కొన్ని సందర్భ ప్రత్యేకత. అసలు అది సాక్ష్యం అనరు. కష్టం లేనంత వరకు అందరు క్రైస్తవుడే. ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడే కదా నిజ స్వరూపం బయటకు వచ్చేది. నీ జీవితానికి శ్రమలు, కష్టాలు అన్నీ సాక్ష్యానికి, విశ్వాసానికి పరీక్ష అనేది ఉంటుంది కదా. మరి ఏ టైంలో ఎలాగుంటావు? అన్నా నేను మంచిగా ఉంటే మంచోన్నే. అయ్యా నువ్వు ఇతరులు బాగాలేకపోయినా కూడా నువ్వు మంచోనిగా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. నేను మంచోళ్ళకి మంచోని, చెడ్డోనికి. ఇదేం సినిమా డైలాగులు బంద్ చేయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. నువ్వు మంచోనికి మంచోనివే, చెడ్డోనికి కూడా మంచోనివే. అది క్రైస్తవ జీవితం. ఆమేన్. నాకు తిక్కరేగిందంటే బాగుండదు. ఇక నీకు తిక్కని రేగుడు దేశనాము. చెప్పు 2 చేతులు పైనకి ఎత్తి హల్లెలూయా. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటే నేను ఏమైపోతాను నాకు తెలియదు, నేను ఏం చేస్తాను. అలాంటోడు అసలు శరీర నిగ్రహములను నిగ్రహించుకోలేని వాడు క్రైస్తవుడే కాదు. దేవుడికి స్తోత్రం. ఏమై అలా చేసినావు, అలా కొట్టావు, నా తల పగలు కొట్టావు, నాకు షార్ట్ టెంపర్ అన్నా, నేను ఊగిపోతా, నాకు నచ్చదన్నవాడు వాడి కండ గడబడకూడదు. అదే క్రైస్తవుని లక్షణం కాదు. పండ్లు కొరికి, నాలుగు కొరుక్కొని, తల కొట్టుకొని ఇదంతా దేవుని బిడ్డలకు ఉన్న లక్షణం కాదు. షారోన్ రోజా ఒక సాక్ష్యమే కాదు అది. మరి ఎవరయ్యాళ్ళు? బయట పెరిగిన వాళ్ళు, బజార్లో పెరిగిన వాళ్ళు, లోకంలో పెరిగిన వాళ్ళు. దేవుడికి స్తోత్రం. అది లోక సంబంధమైన పొలం, శరీర సంబంధమైన పొలం. ఆ పొలంలో అన్ని రకాలైన లోక సంబంధమైన ఉన్నాయి. ఈ షారోను పొలంలో అలాంటివి లేవు. పచ్చిక మేత కలిగిన సంఘం. దేవుడికి స్తోత్రం. శ్రేష్టమైన పొలం, ఆశీర్వదింపబడిన పొలం, దీవించబడిన పొలం, శ్రేష్టమైన నేర్చుకోనదగిన పొలం. దేవుడికి స్తోత్రం. ఏం నేర్చుకొని వెళ్తూ ఉన్నావు? ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నా డిక్షనరీ తెరిచిన అంటే బాగుండదు. ఏం తెరవాలంట? ఏం తెరవాలి చెప్పండి. డిక్షనరీ బాగాలేదంట ఆయన. ఆ డిక్షనరీ ఎందుకు వాడుతుండే ఇంకా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా? దేవుడికి స్తోత్రం. నేను పాత పుస్తకం చదివిన అనుకో, అదెందుకు చదువుతాను? ఇంకా కొత్తగా దేవుడు కొత్త నిబంధన దేవుడు నీతో చేశాడు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చదవద్దంట? నన్ను మరలా పాత పుస్తకాన్ని వాడు చదవమని నువ్వు చదువుతావా? చెప్పు. వాడు సినిమా చూడు, మనం చూస్తావును. నేను నా పాత పుస్తకం చదివిన అనుకో, ఒక్కసారి పాత ఎందుకు గుర్తు చేసుకోవాలా? పాతయి గతించను, సమస్తమును నూతనంగా ప్రభు చేస్తే పాతది అంటావు. పాతది ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో పోతావు. దేవునికి స్తోత్రం. నరకం. ఎక్కడికి పోతావు? చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఏదో మొన్న చర్చిపోతున్నా కాబట్టి ఏమంటలేను. నన్ను టచ్ చేస్తే నెక్స్ట్ వీక్ నువ్వు చర్చికి పోను. తెలుసు కదా నా గురించి. చర్చికి పోకపోతే ఏమవుతుంది? ఇల్లు బీకి పందిరేస్తా ఇంకోసారి నా దగ్గర. దేవుడికి స్తోత్రం. తెలుసు కదా. అదే కదర్లో ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏం ఊరుకున్న కొద్ది ఎక్కువగా నాటకాలు, వేషాలు, నకరాలు అన్నీ చేస్తున్నావు. అయ్యా ఇది షారోన్ రోజు కాదు. ఇది లోకంలో ఎక్కడనో పుట్టిన బలురక్కాసి చెట్లు ఇవి. ఏ చెట్లు ఇవి? దేవుడు నీకు చెప్తున్నాడు. ఈ షారోను పొలంలో పూసిన పుష్పం ఏమంటుందో తెలుసా? నేను ఎవరనుకుంటున్నావు? నేను నల్లగున్నా అయినప్పటికీ కూడా ఆత్మ సౌందర్యంగా ఉన్నది యేసునామములో. నేను నల్లని దాననే, కానీ సాక్ష్య జీవితంలో
పరిమళించే జీవితంలో చక్కని దానను అంటుంది. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆ షూలమితి అంటారు ఆమె పేరు. నేను నల్లని దాననే, నేను బాగలేకుండొచ్చు, కానీ నేను పరిమళించేదాన్ని, నేను పరిమళిస్తా. నా సాక్ష్యం గొప్పది. నా ఇల్లు బాగలేకపోయి ఉండొచ్చు, కానీ నా ఇంట్లో ప్రార్థన ఉంది. నా ఇల్లు బాగలేకపోయి ఉండొచ్చు, నా ఇంట్లో ఆరాధన ఉంది. దేవునికి స్తోత్రం. నా ఇల్లు గుడిసె అయి ఉండొచ్చు, కానీ నా ఇంట్లో దేవుని వాక్యం ఉంది. ఈ ఇంటికి క్రీస్తే అధిపతి. నా ఇల్లు రెంటెడ్ హోమ్ ఉండొచ్చు, నా ఇంట్లో క్రీస్తు నడేస్తున్నాం. ఆమేన్. బ్రదర్, మీకు ప్రార్థనకు పిలుద్దాం అనుకున్నాం, కానీ మా ఇల్లు బాగలేదని పిలవలేదు బ్రదర్. ఓహో, దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు కూడా రాడు. హల్లెలూయా. ఇల్లు బాగలేదని పిలవలేదంట తల్లి. అంటే ఏం కావాలి ఇప్పుడు? రాయల్ లగ్జరీ లైఫ్ కావాలా? సోఫా సెట్ పేసి తర్వాత పిలువరు. దేవుడికి స్తోత్రం. అమ్మా, రాయల్ లగ్జరీ జీవితం. ఇల్లు బాగలేదని పిలవలేదంట తల్లి నాకు ప్రార్థనకి. ఏమైందమ్మా ఇంటికి అంటే, బ్రదర్ మేము ఇరుకాటం ఇండ్లలో ఉంటాం కదా. ఎంతమంది ఉంటారు? 3. ఆ 3కి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 2 రూములు. 2 రూములు నీకెందుకు ఇరుకాటం ఉన్నాయి? అమ్మ, మీరు ఏమన్నా చాలా ఉండలేని తిండి లోకంలో మీరే తినేస్తారా? దేవుడు 2 రూములు నీకు సరిపోవట్లేవా? హల్లెలూయా. ఆ 2 రూములు ఇరుకాటంలు ఏమున్నాయి అంటే, సేవకునికి స్థలం లేకుండా, ఓ కుర్చీ లేకుండా, కుర్చీ లేకపోయినా కింద సాపలేని స్థితిలో ఉన్నారా? అలాంటిది కాదు. ఏమీ లేదు, ఇజ్జత్ పోతుంది కదా వస్తే. ఏంటి అక్కడ? నీ ఇల్లు మంచిగుందా లేదా కాదు, నీ సాక్ష్యం ఎలాగుంది, నీ బ్రతికేలాగా ఉంది, నీ జీవితం ఎలాగ ఉంది. నీవు సాక్ష్య జీవితంలో ఆకర్షించాలి అనేకులను. వేస్తున్నావు. ఆమేన్. అమ్మ, వింటున్నారా తల్లి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రో, సార్ మీకు ఎన్నోసార్లు పిలిచి భోజనం పెట్టాలనుకున్నాం. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ కాలం. ఇప్పుడు టైం దొరుకుతుంది లేకపోతే లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు తింటారో లేదో, మీరు తింటారో లేదు అంటే, మేము తినేది ఏమున్నది? బయటికి వెళ్ళి మన్నా. దేవుడికి స్తోత్రం. మేము లోకంలో తినేది ఏం తినమ్మా? మనుషులు తినేది తినం, పశువులు తినేది తింటాం. అది మీ ఇంట్లో దొరకదు తల్లి. ఎందుకు పిలుస్తారు ఉట్టిగానే? దేవుడికి స్తోత్రం. అంతే కదా బ్రదర్? చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే మీరు ఏం తింటాం? బంగారం తింటాం. మా ఇంట్లో బంగారం ఉంది, కిలోలు లెక్క, అదే వండుకుంటాం, అదే తింటాం. దేవుడికి స్తోత్రం. అమ్మా వినండి, నేను ముగించేస్తున్నా. కన్ఫామ్ ఇది. దేవుడికి మేము కన్ఫామ్ చేసుకో. 2 చేతులు పైనకి చెప్పు గట్టిగా హల్లెలూయా. మరి వేరే ఆలోచన రానియొద్దు. ఆ శోధనని కొద్దులే. కన్ఫామ్ ముగిస్తున్నా. ఆమెన్. నువ్వు ఎలాగుండాలా? షారోను పొలంలో పూసిన పుష్పం. షారోన్ అంటే సంఘం. ప్రైజ్ ది లార్డ్. అది మేత కలిగిన స్థలం, మేత భూమి. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలకు మేత భూమి. ఈ సాక్ష్యం చెబుతాను. నేను ఎక్కడున్నా, నేనేమై ఉన్నా, నిన్నెవరో తెలుసా? నేను షారోను పొలంలో, షారోను అనబడుతున్న సంఘంలో, వాక్యము కలిగిన సంఘంలో, ఆరాధన కలిగిన సంఘంలో, సాక్ష్యం కలిగిన సంఘంలో నేను నాటబడి ఫలిస్తూ ఎదుగుతున్నా. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. దేవుడికి స్తోత్రం. ఇది నా ఒక ఏమనాలా సాక్ష్యం. నా జీవితం, నా బ్రతుకు ఏదో ఒకటి. దేవుడికి స్తోత్రం. ఇది నా ఐడెంటిటీ, ఇది నా గుర్తింపు, ఇది నా ఆనవాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ చెప్పిన తర్వాత తెలుగులో చెప్పి ఇంగ్లీష్ రాకూడదు కదా. మరి నాకేంది, నాకేదో పెద్ద ఇంగ్లీష్లో పుట్టి పెరిగినట్లుగా ఇంగ్లీష్ చెప్పి తెలుగు రాకపోతుంది. దేవుడికి స్తోత్రం. అప్పుడప్పుడు అలాగే జరుగుతాయి. అయినా పేస్ట్కు తెలుగులో ఏమంటారు ఇప్పటికి నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. అమ్మా, పేస్ట్ బ్రదర్, పేస్ట్. ఆ పేస్ట్ కాదు దేవుడు. ఇప్పటికీ ఊర్లలో ఏమంటారు తెలుసా? కాల్గేట్, క్లోజప్ అంటారు. పేస్ట్కి ఏమంటారు అంటే నాకు తెలియదు, నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. అలా ఎన్నో రకాలు తెలియదు. ఒక ఆయన అంటాడు, టయానికి వచ్చేయండి బ్రదర్. ఈ టైం ఏంది అయ్యా? నాకు అర్థం కాదు. టయానికి ఏది? టైంకి రాను. తెలుగులో సమయానికి రారు. ఈ తెలుగు ఇంగ్లీష్ అర్థం కాక టయానికి వచ్చేయన్నా అని అంటే, టయానికి సరే అర్థం చేసుకున్నాం లేపో అక్కడ. దేవుడికి స్తోత్రం. ఆ భాష నాకు కూడా వచ్చి టయానికి రా అన్న ఒకసారి. ఇదేం టయానికి అనుకున్న తర్వాత దేవుడికి స్తోత్రం. సరే ప్రియ దేవుని బిడ్డలారా, షారోను పొలంలో పూసిన పుష్పము వలె మన జీవితాలు ఎదుగునుగాక. సాక్ష్య జీవితం కలిగి అనేకులను ప్రభు నడిపించే వ్యక్తిగా నీ జీవితం ఉండునుగాక. ఏ సాక్ష్య జీవితం? పరిమళించు, సాక్ష్యాన్ని పరిమళించు. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.